సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. మనం ఇవాళ AWS లైనక్స్ డెవాప్స్ ట్రైనింగ్ ఇన్ తెలుగు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. 7th March 2024. క్లాస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8:30 IST లో చెప్తున్నాను నేను. అండ్ ట్రైనర్స్ వచ్చి నాగ శ్రీనివాస్ అండ్ ముస్తఫా. మైసెల్ఫ్ నాగ శ్రీనివాస్, నేను AWS లైనక్స్ టాపిక్స్ చెప్తాను. అండ్ ముస్తఫా ఇస్ హీస్ డెవాప్స్ ట్రైనింగ్. ఓకే, మీరు అందరూ కోర్స్ కంటెంట్ చూసారండి మన వెబ్సైట్ లో? చూసామండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను మీకు. కోర్సెస్ లోకి వెళ్ళి ఇక్కడ AWS DevOps కోర్స్ కంటెంట్ మీద క్లిక్ చేయండి. హియర్ యూ విల్ గెట్ ద కంటెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ ని మీకు ఈ 3 months కోర్స్ లో కవర్ చేస్తాం. ఓకేనా? అండ్ డెవాప్స్ ఇంట్రొడక్షన్, ఇవి డెవాప్స్ ఇంట్రొడక్షన్ అండ్ ఈ టాపిక్స్ అన్ని మనకి డెమోస్ లో వెళ్ళిపోతాయి. తర్వాత AWS రిలేటెడ్ మీకు 10 సర్వీసెస్ చెప్తాం. మీకు ఒక 2 అయితే యాడ్ చేసాం, లాంబ్డా అండ్ క్లౌడ్ వర్క్. బిఫోర్ అది లేదు. ఓకే, అండ్ లైనక్స్ రిలేటెడ్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాం. ఎందుకంటే మీకు యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ వర్క్ చేయాలంటే కొంతవరకు లైనక్స్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం. దట్స్ వై ఇవి ఇక్కడ షేర్ చేస్తాం. ఒక్కసారి కంటెంట్ అంతా మొత్తం చూడండి. ఏ ఏ టాపిక్స్ ఇక్కడ మేము కవర్ చేస్తున్నామో అవంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఈ మావెన్, జెంకిన్స్, డాకర్, అన్సిబుల్, కుబర్నెటిస్, ప్రొమెథిస్, గ్రిఫానా, టెరాఫార్మ్, బ్యాష్ స్క్రిప్టింగ్, కోడ్, ఆర్టిఫాక్ట్ స్టోరేజ్ అండ్ జిఫ్రాగ్, ఇవన్నీ కూడా మీకు క్లాస్ లో జరిగేవి ఇవన్నీ. ఓకే, అండ్ చివర్లో MySQL అండ్ Azure టాపిక్స్ వచ్చి మీకు రికార్డెడ్ వీడియోస్ ఇస్తాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. మధ్యలో కాదు, స్టార్టింగ్ లో కాదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఇవి నేను రికార్డెడ్ వీడియోస్ మాత్రం ఇస్తాను. ఓకేనా? మిగిలినవన్నీ కూడా ఖచ్చితంగా క్లాస్ లో ఉంటాయి మీకు. ఓకేనండి? ఇది మొత్తం మనకు వచ్చి 3 months కోర్స్ అండి. ఇప్పుడు ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటంటే కోర్స్ ఇంట్రొడక్షన్ చూద్దాము, తర్వాత అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ చూద్దాము. ఆ తర్వాత ఈ కోర్స్ పర్టికులర్ గా ఈ AWS DevOps లైనక్స్ కోర్స్ తీసుకోవడానికి ప్రీ రిక్విసైట్స్ ఏంటి, జాబ్స్ అండ్ సాలరీస్ ఎలా ఉంటాయి ఈ AWS DevOps తోటి, అలాగే మన కోర్స్ మెటీరియల్ అనేది ఎలా యాక్సెస్ చేయాలి, కోర్స్ ఫీజ్, డ్యూరేషన్ అండ్ టైమింగ్స్, ఇవి చెప్పిన తర్వాత నేను కొన్ని FAQs ఇస్తాను మీకు. ఓకే, ఆ FAQs అంటే నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ గా రిసీవ్ చేసుకునే క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో వాటితో ఒక లిస్ట్ ఆఫ్ FAQs మేము డిజైన్ చేసుకున్నాం. మీ క్వశ్చన్స్ కి కనుక అక్కడ ఆన్సర్ వచ్చేస్తే ఓకే, లేకపోతే గనక ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ ఉంటుంది, మీరు అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని మమ్మల్ని క్వశ్చన్స్ అడగొచ్చు, మేము వాటికి ఆన్సర్ ఇస్తాం. ఓకేనా? నేను టాపిక్స్ ఇవి కవర్ చేసే వరకు మిమ్మల్ని మ్యూట్ లో ఉంచుతానండి. ఆ తర్వాత మీరందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి మీ డౌట్స్ ఏమున్నాయో అన్ని కూడా అడగొచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సెషన్ మొత్తం అంతా రికార్డ్ చేస్తాను. ఇప్పుడు 20 to 30 minutes నేను మాట్లాడతాను. ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్ గా మీకు రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అవుతున్న టైంలో ఏమైనా అన్వాంటెడ్ నాయిస్ అంటే కొంతమంది పొరపాటున అన్మ్యూట్ చేసుకుని ఉండిపోతారు చూసుకోకుండా. దానివల్ల ఏమవుతుందంటే అన్మ్యూట్ చేసుకుని ఉండిపోతే ఆ నాయిస్ అంతా కూడా మన దగ్గర రికార్డ్ అయిపోతూ ఉంటుంది. దట్స్ వై ఏంటంటే ఈ ఫ్యూ మినిట్స్ నేను రికార్డింగ్ అంతా కూడా చేసినప్పుడు మొత్తం అందరినీ కూడా మ్యూట్ బ్లాక్ చేసేస్తాను, నేను అన్మ్యూట్ బ్లాక్ చేసేస్తాను. సో తర్వాత నేను మీకు ఇస్తాను. తర్వాత ముస్తఫా మనతో కొంతసేపు డిస్కస్ చేస్తారు డెవాప్స్ రిలేటెడ్. ఆ తర్వాత మీకు FAQs ఉంటాయి. అదైన తర్వాత మనకి వాళ్ళ సెషన్ ఎండ్ అవుతుంది. ఓకేనండి? సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. శ్రీనివాస్ చోడవరపు నాట్ ఆడిబుల్. మిగిలిన వాళ్ళకి ఎలా ఉందండి? ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఆడియోబుల్ చూడండి. అండి, ఆడియోబుల్ అండి. శ్రీనివాస్ చోడవరపు, శ్రీనివాస్ ఆయన ఉన్నారా లేరా? ఐ థింక్ శ్రీనివాస్ లేరు. ఇట్స్ ఓకే, ఆడిబుల్. ఓకే, ఫైన్, అందరూ బాగానే ఉంది అంటున్నారు. ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. ఓకే, సో మేబీ శ్రీనివాస్ మీ వైపు నుంచి ఏమైనా మీ ఆడియో సెటప్ లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి చూస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. ఫైన్. సో అసలు ఈ కోర్స్ ఇంట్రడక్షన్ కి వస్తే మనకి ఇది AWS DevOps ఇంజనీర్ రోల్ కి సూట్ అయ్యే కంప్లీట్ కోర్స్ అండి ఇది. ఓకే, ఇక్కడ మీకు AWS చెప్పినా లైనక్స్ చెప్పినా ఇదంతా కూడా డెవాప్స్ ఇంజనీర్ రోల్ కి అవసరమయ్యే టాపిక్స్ వరకు కవర్ చేస్తాం, కానీ కంప్లీట్ AWS అయితే కవర్ చేయం. ఎందుకంటే మీకు కంప్లీట్ AWS కవర్ చేయాలనుకోండి, మీరు తీసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్, ఇది కాదు.
ఓకేనా. అందులో మీకు 35+ సర్వీసెస్ కవర్ అవుతాయి. ఇక్కడ ఒక 10 వరకు కవర్ అవుతాయి. ఎందుకంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ కాంబినేషన్ లో వర్క్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి అన్న దాని ప్రకారం ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఒక డెవాప్స్ ఇంజనీర్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ లెవెల్లో నేను చెప్తున్నానండి. ఒక 3 years మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మీకు 3 years ఎక్స్పీరియన్స్ కి ఈక్వలెంట్ నాలెడ్జ్ మేము షేర్ చేస్తాము అని చెప్తాము. సో దాని ప్రకారమే మా కోర్స్ కంటెంట్ అంతా కూడా డిజైన్ చేయబడి ఉంటుంది. ఓకే, మీకు లైనెక్స్ మేము చెప్పినా లేకపోతే డెవాప్స్ చెప్పినా దాని ప్రకారమే చెప్తాం. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ చెప్పినా కూడా ఏడబ్ల్యూఎస్ లో ఏంటంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రకారమే కోర్స్ కంటెంట్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగే లైనెక్స్ లో ఏ కమాండ్స్ ఉంటాయి, ఎట్లా స్క్రిప్ట్స్ రాస్తారు అంతవరకు చెప్తాం. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి 3 months ఆఫ్ కోర్స్ లో కవర్ అవుతుంది. ఇది ప్యూర్లీ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్ రోల్ కి సూట్ అయ్యేది. ఓకేనా. మీరు గనక ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కానీ, క్లౌడ్ ఇంజనీర్ కానీ, క్లౌడ్ డెవలపర్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటర్ కానీ ఇట్లాంటి వాటికి ఏమైనా వెళ్ళాలి అనుకుంటే ఈ మంత్ 21st నుంచి ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. అందులో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు దాని రిలేటెడ్ టాపిక్స్ మేము డిస్కస్ చేస్తాం. ఓకేనండి. సో ఈ కోర్స్ ఇంట్రొడక్షన్ లో మీకు ఏముంటాయంటే కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ట్రైనింగ్ ఉంటుంది. మేము మీకు షేర్ చేసే నాలెడ్జ్ అనేది ఒక 3 years వాళ్ళకి రియల్ టైమ్ లో ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మేమైతే డెలివర్ చేస్తామండి. ఓకే. సో మీరేంటంటే అట్లీస్ట్ 2 to 3 hours ఇన్ డే 1.5 hour క్లాస్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 hours ఇన్ డే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. శ్రీనివాస్ మళ్ళీ మీరు మెసేజ్ పెట్టారు నాట్ ఆడిబుల్ అని చెప్పి, మేబీ ఇది మీ వైపే ప్రాబ్లం ఉండాలి, ఒకసారి చూసుకోండి. ఓకేనా. నా మిగిలిన వాళ్ళందరూ క్లియర్ గానే ఉందని చెప్తున్నారు, మీ వైపు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకుంటున్నాను. సో అందుకని ఒకసారి అది చెక్ చేస్తాను. అలాగే 10 ఏడబ్ల్యూఎస్ అండ్ ఇట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మన వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్ టాపిక్స్ లో జనరల్ ఏడబ్ల్యూఎస్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అయిన తర్వాత 10 ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీకు క్లాస్ లో మేము కవర్ చేస్తాం. ఓకేనండి. తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రెజ్యూమ్ బిల్డింగ్ సపోర్ట్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీరు మన వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ చూసారంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి మేము ఇక్కడ పెట్టాం. ఏ ప్రాజెక్ట్స్ మేము కవర్ చేస్తున్నాము, ఈ 5 ప్రాజెక్ట్స్ మీకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కంప్లీట్ కోర్స్. అంటే ఇదేమి అంతా అయిపోయిన తర్వాతే మొత్తం వరుసగా 5 ఉంటాయని కాదు. కొన్ని టాపిక్స్ కవర్ అయిన తర్వాత ఇప్పుడు టెరాఫామ్, జెంకిన్స్, గిట్ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ అవుతుంది. ఓకే. తర్వాత మిగిలినవి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్ ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ సర్వీసెస్, దాని రిలేటెడ్ టాపిక్స్ ఎప్పుడైతే కవర్ అవుతాయో అప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ చెప్తాం. ఇట్లాగేంటంటే ఏ సర్వీసెస్, ఏ టూల్స్, ఏ టాపిక్స్ కవర్ అవుతాయో దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేవి 3 months ఆఫ్ కోర్స్ లో ఎప్పుడైతే దాని షెడ్యూల్ ప్రకారం అవన్నీ చెప్పడం జరుగుతుంది మీకు. ఓకేనా. తర్వాత మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తర్వాత రెజ్యూమ్ బిల్డింగ్ సపోర్ట్ ఉంటుందండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మనకి స్పెషల్ గా కొన్ని క్లాసెస్ జరుగుతాయి. అందులో రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ రిక్వెస్ట్ చేసిన స్టూడెంట్స్ ఉంటాయి, అందరికీ కాదు. ఎందుకంటే అందరికీ కలిపి మేము పెడదాము అని చెప్పి ఒక స్కెడ్యూల్ పెడితే చాలా మంది స్టూడెంట్స్ అప్పుడు రారు. అందుకు తర్వాత వచ్చి అంటూ ఉంటారు మాకు ఇప్పుడు కావాలి అప్పుడు కావాలి అని చెప్పి. అందుకని ఏంటంటే మేము ఏం చేస్తామంటే మాకు కావాలి అని అడిగిన వాళ్ళకి మాత్రం పెడతాం. మేము అనౌన్స్ చేస్తాం మేము ఈ వీక్ నుంచి మాక్ ఇంటర్వ్యూస్ పెడదాం అనుకుంటున్నామో, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్నాయో రెజ్యూమ్స్ పంపండి అంటాం. ఎవరైతే రెజ్యూమ్స్ పంపుతారో వాళ్ళందరికీ కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అలాగే రెజ్యూమ్ బిల్డింగ్ మాత్రం అందరికీ ఉంటాయి. ఓకే. రెజ్యూమ్ బిల్డింగ్ మీరు ఒక ఫ్రెషర్ గా వెళ్ళాలనుకుంటే మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ గా వెళ్ళాలనుకుంటే మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, 2 to 3 years, 1 year ఎక్స్పీరియన్స్, 2 years, 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉండాలి, అవన్నీ కూడా చెప్తాం. తర్వాత విషయాలు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఈ ప్లేస్మెంట్ రిలేటెడ్ మేము చెప్పేది. ఓకే. మేము ఇచ్చేది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మాత్రమే, ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు. 1 year వరకు మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం, ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అన్నా కూడా ప్లేస్మెంట్ గ్యారంటీ అని. కానీ ఇది ఏంటంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే మా టీం వర్క్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసిన జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన పోర్టల్లో షేర్ చేస్తూ ఉంటారు మీకు. ఓకే. మిమ్మల్ని అందరినీ ఆ పోర్టల్లో నేను యాడ్ చేస్తాను. అక్కడ మీకు సూట్ అయిన జాబ్స్ ఏమున్నాయో చూసుకుని మీరు దానికి అప్లై చేసుకుని మీరు అటెండ్ అవ్వాలి. అంతే తప్ప మేమేం మిమ్మల్ని తీసుకుని మాకు ఎవరితోటి పర్సనల్ గా మాకు ఏ కంపెనీస్ తోటి టైఅప్స్ లేవు, కమిట్మెంట్స్ లేవు. మేము ఐడెంటిఫై చేసిన జాబ్స్ ఇన్ఫర్మేషన్ అంటే మేము వర్క్ చేస్తున్న చోట కానీ
అండ్ మాకున్న కాంటాక్ట్స్ ద్వారా వచ్చిన జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ షేర్ చేస్తాం. ఓకే, ఈ సపోర్ట్ మీకు 1 year వరకు ఉంటుంది. అలాగే 100% రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. మీకు 1 year, మీకు 100% మన ప్రతిరోజు క్లాస్ జరుగుతున్నప్పుడు మేము దాన్ని కంప్లీట్ గా రికార్డ్ చేస్తాం. ఓకే, 1.5 hour క్లాస్ జరిగితే 1.5 hour సెషన్ రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని మేము మీకు ఒక 10 to 12 hours గ్యాప్ లో మాక్సిమం, ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, నాకు ఆఫీస్ టైం అయ్యే లోపల వీడియో రెడీ కాలేదు అనుకోండి జూమ్ లో, అప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది. సో అందుకని ఏంటంటే మాక్సిమం 12 hours అంటూ ఉంటాను. ఓకే, మాక్సిమం అయితే మేము ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ఆఫ్టర్నూన్ వరకే ఇచ్చేస్తాను నేను. 100% వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఎజ్యూర్ అండ్ MySQL రికార్డెడ్ వీడియోస్ ఇస్తాం. ఎందుకు ఈ రికార్డెడ్ వీడియోస్ అంటే మీ అందరికీ కూడా మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ అనేది అవసరము అని అనుకుంటే కనుక అట్లీస్ట్ అనదర్ క్లౌడ్ ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. లైక్ ఎజ్యూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే, అందులో మీకు మేము ఎజ్యూర్ ఇస్తాం. ఓకే, ఈ రెండిట్ల కాంబినేషన్ ఎంతో కొంత ఎజ్యూర్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉందంటే మీకు రెజ్యూమేకి కొంత వెయిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వై మేము ఎజ్యూర్ ని పెట్టామని. తర్వాత ఈ కోర్స్ ఆర్ ఈ AWS కానీ AWS విత్ డెవాప్స్ కానీ మన దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే ప్రీ రిక్విజైట్స్ ఏంటి అని కనుక చూస్తే సింపుల్ అండి. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, అవి లేకపోయినా పర్వాలేదు, బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉండాలి. దాన్ని అట్లీస్ట్ ఆపరేట్ చేయగలిగినట్లుగా మీకు ఆన్ చేసి మీరు దాన్ని మేము చెప్పేది అర్థం చేసుకునే లెవెల్లో అయితే మీరు ఉండగలగాలి. దానికి ఫస్ట్ నాలెడ్జ్ లేకపోయినా కంటిన్యూస్ ప్రాక్టీస్ ద్వారా దాన్ని అచీవ్ చేయొచ్చండి, అది ప్రాబ్లం కాదు. కానీ ఏంటంటే స్టూడెంట్స్ కొంతమంది అది ప్రాక్టీస్ చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, మాకు అర్థం కాలేదు అంటూ ఉంటారు అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడమే. కనుక ఏంటంటే మీరు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఓకే, బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ లేకపోయినా మేము ఆ లైనెక్స్ మొత్తం చెప్తాం మీకు. అక్కడ చెప్పిన టాపిక్స్ ఏమైతే ఉన్నాయో లైనెక్స్ రిలేటెడ్ గా మేము మీకు చెప్తామని ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చిన టాపిక్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. రియల్ టైంలో ప్రాక్టీస్ చేస్తూనే మీకు చూపిస్తాం. ఓకేనా? సో అవి లేకపోయినా పర్వాలేదు, కానీ ఉంటే బెటర్. లేకపోతే మేము చెబుతాం. కాకపోతే మీ దగ్గర నుంచి ఉండాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 2 to 3 hours ఇన్ ఏ డే ప్రాక్టీస్ చేయడానికి మీకు టైం ఉండాలి. ఓకేనా? తర్వాత ల్యాప్టాప్స్ అనేది డెస్క్టాప్ మీరు దేంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా కూడా మినిమం కాన్ఫిగరేషన్ వచ్చి అట్లీస్ట్ ఒక 4 GB ర్యామ్, i3 ఉన్నా కూడా సరిపోతుంది ప్రాసెసర్. కొన్నిసార్లు i5 ఉంటే బెటర్ అని మేము సజెస్ట్ చేస్తాము. i3 ఉన్నా కూడా యాజ్ ఎ స్టూడెంట్ సరిపోతుంది మీకు. ఓకే, సో అందుకని ఏంటంటే అట్లీస్ట్ ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఒక ఐ త్రీ ప్రాసెసర్, ఒక 250 GB హార్డ్ డిస్క్ ఆర్ SSD డిస్క్ ఉండేలాగా స్టోరేజ్ కెపాసిటీ, ఒక 4 GB ర్యామ్ ఉందంటే మనం వర్క్ చేసుకోవచ్చు ఈ 3 months. ఓకేనా? తర్వాత వాట్ ఈస్ ది క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్, ఇది చెప్పే ముందర లెట్ మీ ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ నాగ శ్రీనివాస్. నాకు ఐటీలో టోటల్ 12 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, నేను డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను. లైక్ బేసిక్ గా నేను MS యాక్సిస్ మీద స్టార్ట్ చేశాను నా కెరియర్ ని. సైంట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది, అందులో చేశాను ఫస్ట్ నా కెరియర్ స్టార్టింగ్ లో. సైంట్ అంటే అప్పట్లో ఇన్ఫోటెక్ అనేవారు, ఇప్పుడు సైంట్ అంటున్నారు. ఒక 10 years బ్యాక్ అది సైంట్ కింద మారింది. ఓకే, నేను అక్కడ నుంచి మారిన తర్వాత మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేశాను. తర్వాత నాకు .NET లోకి మైగ్రేట్ అయ్యాను. MS యాక్సెస్ మీద ఒక 2 years వర్క్ చేసిన తర్వాత .NET లోకి చేంజ్ అయ్యాను. .NET నుంచి AWS విత్ .NET ఈ రెండిట్ల కాంబినేషన్ లో 5 years వర్క్ చేశాను. మొత్తం అరౌండ్ 4.5 years to 5 years వర్క్ చేశాను. ఓకే, టోటల్ నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. ఐ వర్క్ ఇన్ డిఫరెంట్ రోల్స్ లైక్ టీమ్ ప్లేయర్ దగ్గర నుంచి నేను TL లెవెల్ వరకు వర్క్ చేసి బయటకు వచ్చాను. నాకు ట్రైనింగ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను బయటకు వచ్చాను అన్నమాట. వచ్చి నా ఓన్ గా ట్రై చేసుకుంటాను. అండ్ అలాంగ్ విత్ మీ ముస్తఫా ఇస్ ఆల్సో దే. హీ హ్యాస్ అరౌండ్ 4+ years ఎక్స్పీరియన్స్. ఈయన కొన్నదంతా కూడా క్లౌడ్ అండ్ డెవాప్స్ మీదనే కంప్లీట్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా. ఓకే, ఆయన డెవాప్స్ గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసుకుని చెప్తారు మొత్తం ఆయన గురించి మీకు. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు రియల్ గా సబ్జెక్ట్ లోకి వచ్చి కనుక మనం చూసామంటే వాట్ ఈస్ ది క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అని కనుక మనం చూసామంటే, అంటే ఇది జనరల్ గా చెప్తానండి నేను ఇవాళ. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా
ఇంటర్నెట్ బేస్డ్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్. అంతే తప్ప ఎక్కడి నుంచో వేరే శాటిలైట్ ద్వారానో, లేకపోతే ఎక్కడి నుంచో మనకి ఏదో వేరే ప్లానెట్ ద్వారానో, ఎక్కడి నుంచో లేకపోతే క్లౌడ్స్ నుంచో వచ్చే సర్వీస్ అని కాదు. ఇక్కడ క్లౌడ్ అంటే ఏంటంటే డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు, బట్ ఫ్లో ఉంటుంది. దట్స్ వై క్లౌడ్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీకు చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. హియర్ ఇంటర్నెట్ ఇస్ నథింగ్ బట్ ద క్లౌడ్. ఓకే, మనకి ఒక డైలీ రొటీన్ లో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఓకేనా గైస్? ఒక విషయం అండి, మీరు నాకు కంటిన్యూస్ గా మెసేజెస్ పెట్టకండి. నేను ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు నా కాన్సన్ట్రేషన్ పక్కకు వస్తుంది మీరు అట్లా పెడుతుంటే. మనం అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకునే టైంలో మీ అందరికీ మాట్లాడడానికి ఆప్షన్ ఇస్తాను నేను, అప్పుడు మాట్లాడండి, నేను చెప్తాను. ఓకేనా? నేను ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ గా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేను FAQs లో చాలా వరకు ఆన్సర్ చెప్పేస్తాను. అవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. అప్పుడు కూడా కవర్ కాకపోతే మీరు మీకు అన్మ్యూట్ చేసుకుని మీకు అడగడానికి కూడా నేను ఆప్షన్ ఇస్తాను. కొంచెం సేపు ఎవరు పర్సనల్ గా ఉన్నా సరే లేకపోతే గ్రూప్ లో అయినా సరే ఏ విధమైన మెసేజ్లు పెట్టకండి. అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, ఎందుకంటే నేను మీతో మాట్లాడుతుంటే మళ్ళీ నా కాన్సన్ట్రేషన్ వేరే పక్కకి వెళ్ళిపోతుంది. దట్స్ వై. ఓకే, ఇప్పుడు మనము డైలీ రొటీన్ లో క్లౌడ్ లో అయినా నాన్ క్లౌడ్ లో అయినా సరే డిఫరెంట్ జాబ్స్ లో డిఫరెంట్ రోల్స్ లో ఐటీలో వర్క్ చేస్తూ ఉంటాం. మనకి ఏ రోల్ లో వర్క్ చేసుకున్నా సరే రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ సర్వర్స్ కావాల్సి రావచ్చు, స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్ కానీ, లేకపోతే డేటాబేస్ కానీ, నెట్వర్కింగ్ రిలేటెడ్ గా కానీ, లేకపోతే మన సాఫ్ట్వేర్స్, అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు అవసరం అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని కావచ్చు, అన్ని కావచ్చు, ఏదైనా కూడా అవసరం కావచ్చు. ఓకే, ఇలాంటివి సాధారణంగా మొన్నటి వరకు ఏం చేసేవారు, కొన్ని సంవత్సరాల క్రితం వరకు పర్చేస్ చేయాలి, డేటాబేస్ కావాలా, లైసెన్స్ పర్చేస్ చేయాలి. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైన విధంగా లైసెన్స్లు పర్చేస్ చేయడం. సర్వర్స్ కావాలి, పర్చేస్ చేయాలి. మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం సర్వర్స్ ని పర్చేస్ చేయాలి. ఇలా ప్రతి దానికి కూడా మనం కొనుక్కోవడం, వాడుకోవడం అనే కాన్సెప్ట్ లో ఉండేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాటిని మార్చుకోవాలన్నా కూడా పెద్ద వర్క్ అదంతా. అయితే ఈ క్లౌడ్ లో ఏంటంటే ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా కొనవలసిన అవసరం లేకుండా పే యాజ్ యు గో అనే మోడల్. అంటే మీకు అవసరమైనంత వరకు వాడుకుని వాడుకున్న దానికి పే చేసేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే, మనకు కావాల్సిన సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, మిగిలిన ఏమైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేసే ఒక సర్వీసే క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఈ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు మనకి చాలా మంది ఉంటారు. లైక్ గూగుల్ క్లౌడ్ కావచ్చు, లేకపోతే AWS అమెజాన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే క్లౌడ్ కావచ్చు, లేకపోతే ఎజ్యూర్ అని చెప్పి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే క్లౌడ్ కావచ్చు, IBM క్లౌడ్ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లౌడ్ టెక్నాలజీస్. వీటితో పాటుగా మనం ఈ రోజున చూసుకుంటే ఇంకా లోకల్ గా ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలా మంది మనకి కనిపిస్తూ ఉంటారు. ఓకే, ఇవన్నీ కలిపితేనే క్లౌడ్ కంప్యూటింగ్. తర్వాత మనకి సింపుల్ గా చెప్పాలంటే, దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి ఇప్పుడు ఒక కామర్స్ వెబ్సైట్ లాంటిది ఏదైనా ఉందనుకోండి. వాళ్ళు రకరకాల రిక్వైర్మెంట్స్ మీద వాళ్ళ సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేసుకుంటారు. లైక్ వాళ్ళకి సర్వర్స్ అవసరం అవుతాయి, నెట్వర్కింగ్ అవసరం అవుతుంది, మ్యాన్ పవర్ అవసరం అవుతుంది, లేకపోతే అనాలిసిస్ చేయడానికి టూల్స్ అవసరం అవుతాయి. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నార్మల్ గా మనము నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాము అంటే వీటిలన్నిటి కోసం మనం చేయవలసింది ఏంటంటే ప్రతి దాని మీద కూడా మనీ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అదే ఏదైనా ఒక పండగ, సంక్రాంతి ఫెస్టివల్ కావచ్చు, న్యూ ఇయర్స్ కావచ్చు, దసరా కావచ్చు, ఇలాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, కామర్స్ వెబ్సైట్స్ వాళ్ళకు వచ్చే ట్రాఫిక్ అనేది చాలా హై లెవెల్లో మారిపోతుంది. అప్పటి వరకు వాళ్ళకి రోజుకో 10,000 మంది వస్తే ఆ ఒక్క రోజులోనే 10 లక్షల మంది రావచ్చు. అప్పుడు వాళ్ళు ఎగ్జిస్టింగ్ సర్వర్స్ కెపాసిటీ కానీ, మ్యాన్ పవర్ సర్వీస్ కానీ, లేకపోతే నెట్వర్కింగ్ కానీ ఇది సరిపోకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాటిని స్కేలింగ్ అంటే కొత్త సర్వర్స్ ని ఎగ్జిస్టింగ్ వాటికి యాడ్ చేయడము, కొత్తగా మ్యాన్ పవర్ ని టెంపరీగా కానీ పర్మనెంట్ గా కానీ రిక్రూట్ చేసుకోవడం, ఇలాంటి రకరకాల పనులు చేస్తూ ఉంది. అయితే ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ప్రతి కంపెనీ కూడా దాన్ని బేర్ చేయలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే సింపుల్ గా క్లౌడ్ సర్వీస్కి వెళ్ళిపోతే క్లౌడ్ కంప్యూటింగ్ అలొకేట్స్ విర్చువలైజ్డ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ విచ్ ఆర్ కంప్లీట్లీ ప్రొవిజన్ మేనేజ్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే ఏంటంటే మీకు కావాల్సిన సర్వీసెస్ ఏంటి? ఓకే, సర్వర్స్ కావాలా? ఓకే, రైట్. ఎంతసేపు కావాలి, ఎన్ని గంటలు కావాలి అన్న దాని ప్రకారం మనకు కావాల్సిన సర్వర్స్ వాళ్ళు అలొకేట్ చేసేస్తారు.
ఓకే, నెట్వర్కింగ్ సర్వీసెస్ ని పెంచడం కానీ ఆటోమేటిక్ గా ఇక్కడ క్లౌడ్ నుంచి వస్తుంటే మనం మ్యాన్ పవర్ విషయంలో మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా విచ్ ఆర్ కంప్లీట్లీ ప్రొవిజన్ మేనేజ్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారానే ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళే వాటిలన్నిటిని హ్యాండిల్ చేసుకుంటారు. మనం జస్ట్ మనకు కావాల్సిన సెటప్ చేసుకుని వర్క్ చేసుకోవడం అంతే. అఫ్ కోర్స్ చేసిన దానికి రిసోర్సెస్ ని యూజ్ చేసుకున్న దానికి మనీ పే చేయాల్సి వస్తుంది. ఓకేనండి. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి మార్కెట్ లో అని చూస్తే క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్, ఇంకా ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి. ఇలాంటి జాబ్ రోల్స్ అన్ని మనకు ఉంటూ ఉంటాయి. ఓకే, వీళ్ళందరికీ శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇది నేను చెప్పేది జనరల్ అబ్జర్వేషన్ ద్వారానే. ఎప్పుడు కూడా ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్, ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు ఒక క్లౌడ్ ఇంజనీర్ గా మీ కెరియర్ ని స్టార్ట్ చేశారనుకోండి, ఫ్రెషర్ అయితే మీకు ఒక 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 ఇయర్స్ వరకు వెళ్తే ఒక 7 వరకు. అంటే ఇది నేను చెప్పేది అంటే ఒక యావరేజ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, అదే ఒక 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 4 to 15 మధ్యన ఉండొచ్చు. తర్వాత క్లౌడ్ డెవలపర్స్ కూడా 2.5 to 7, ఫ్రెషర్ టు 3 ఇయర్స్, 3+ వాళ్ళకి 4 to 15 lakhs per annum ఇట్లా ఉంటాయి అనమాట. సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్. ఓకే, ఇలా రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి. డెవాప్స్ ఇంజనీర్ కి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ప్యాకేజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కంపారిటివ్లీ రిమైనింగ్ అని. ఓకే, మనం ఈ డెవాప్స్ ఇంజనీర్ రోల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, మన కంప్లీట్ ఈ 3 months కోర్స్ అంతా కూడా డెవాప్స్ ఇంజనీర్ మీదనే ఉంటుంది. మొత్తం ఈ పర్టికులర్ జాబ్ రోల్ ని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, ఇంకా ఈ కోర్స్ ఫీజు డ్యూరేషన్ అండ్ టైమింగ్స్ చూస్తే మన వెబ్సైట్ లోను కూడా పెట్టాను, ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తున్నాను. మన వెబ్సైట్ లో చూడండి. ఓకే, టైమింగ్ వచ్చి మార్నింగ్ 7 to 8:30. ఫీజు వచ్చి 11,000 ఫీజ్ అండ్ 18% జిఎస్టీ అండి. టోటల్ 12,980. ఓకే, 12,000. అలాగే మీరు కనుక 2 installments లో పే చేయాలనుకోండి, 12,000 ప్లస్ 18% జిఎస్టీ, టోటల్ 14,000. అప్పుడు మీరు 7,000 ప్లస్ 7,000 పే చేయాలి. ఇనీషియల్ గా ఫస్ట్ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందర 7,000 పే చేసి 1 month గ్యాప్ లో రిమైనింగ్ 7,000 పే చేయాల్సి వస్తుంది. అంటే 7th March అయితే ఏప్రిల్ 7 to 10 మధ్యన రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 3 months. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8:30 ఐఎస్టీ. తర్వాత మీకు కోర్స్ కంటెంట్ చూపించాను కదా, మన వెబ్సైట్ లో ఉంటుంది మొత్తం. దిస్ ఇస్ ద కోర్స్ కంటెంట్. ఇదంతా కూడా మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం విత్ ప్రాక్టికల్. అంటే మొత్తం థిరిటికల్ ఉంటుంది, యాజ్ వెల్ ప్రాక్టికల్ మొత్తం కంప్లీట్ చేస్తాం ఇవన్నీ కూడా. ఇది కంప్లీట్ కావడానికి మొత్తం మీకు 3 months పడుతుంది ఈ టాపిక్స్ అన్ని కవర్ కావడానికి. ఓకేనా, అలాగే మీకు ఈ వీడియో మెటీరియల్ అండ్ రిటర్న్ మెటీరియల్ అనేది విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ కంప్లీట్ గా మీకు అవైలబుల్ ఉంటుంది. దట్స్ ఇట్ అండి. ఓకే, తర్వాత మీకు నేను ఎఫ్ఏక్యూస్ చెప్తాను. ఎఫ్ఏక్యూస్ అంటే సాధారణంగా స్టూడెంట్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేసి రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను మీకు చెప్తున్న క్వశ్చన్స్ దగ్గర మీ డౌట్స్ కనుక క్లారిఫై అయిపోతే ఇంక మళ్ళీ అడగండి. ఇందులో ఈ సెషన్ లో అడగండి. నాకు కావాలంటే మీరు ఇంకా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే నాకు కాల్ చేసి అడగండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి కూడా మనం అవకాశం ఇవ్వాలి కదా, దానికోసం. ఓకే, ఈ ఎఫ్ఏక్యూస్ ఏముంటాయంటే సాధారణంగా చాలా మంది అనేది ఏంటంటే డెవాప్స్ అనే మాట వినగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఇందులో డెవ్ అనే మాటను బట్టి ఇది డెవలప్మెంట్ రిలేటెడ్, ఇందులో కోడింగ్ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. బట్ ఏంటంటే అందుకు నేను చాలా మంది ఏమంటూ ఉంటారంటే సార్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్, ఐఎమ్ ఎలిజిబుల్ టు లెర్న్ దిస్ ఏడబ్ల్యూఎస్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఎస్ అండి, ఖచ్చితంగా మీరు ఎలిజిబులే. కోడింగ్ నాలెడ్జ్ అనేది ఏమీ కూడా మీకు ఈ జాబ్ రోల్కి క్లౌడ్ ఏ క్లౌడ్ కాంబినేషన్ అయినా సరే మీరు డెవాప్స్ ఇంజనీర్ గా వెళ్తుంటే కనుక మీకు ఏ విధమైన కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. కాకపోతే కోడింగ్ నాలెడ్జ్ ఉంటే అది మీకు వాల్యూ అడిషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. బట్ అది ప్రైమరీ స్కిల్ అయితే కాదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ అంటూ ఉంటాయి మాకు కోడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పి కొన్ని చోట్ల అడుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే చిన్న కంపెనీస్ అన్ని వర్క్స్ ఒకళ్ళే హ్యాండిల్ చేయాలనే ఆలోచన విధానంతో ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు అలా అంటూ ఉంటారు తప్ప అందరికీ అలా ఉండవలసిన అవసరం లేదు. ఓకే, తర్వాత వాట్ ఆర్ ద ప్రీ రిక్విసైట్స్ టు లెర్నింగ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ వరకు ఇనఫ్. అది లేకపోయినా ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్ గా మేము 0 నుంచి స్టార్ట్ చేసి చెప్తాం. బట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వరకు ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలండి.
ఓకేనా. డిగ్రీ మినిమం ఉండాలి. కొంతమంది ఏంటంటే ఇంటర్మీడియట్ అంటారు, లేకపోతే డిప్లొమా అంటారు. ఐటీలో ఏంటంటే మినిమం డిగ్రీ ఐటీ కంపెనీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. అది లేకపోతే మీకు ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి, కొంచెం కాదు. ఎక్కడైనా ఎక్సెప్షనల్ గా ఉండొచ్చు. అది నేను ఎక్కడ చూడలేదు కూడా. డిప్లొమా వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి రావచ్చు అని పెట్టిన వాళ్ళని నేనైతే అక్కడ చూడలేదు. ఓకే, కనుక ఏంటంటే కొంతమంది డిప్లొమా తోటి స్టాప్ చేసేసి ఇంజనీరింగ్ వైపు అట్లా వెళ్ళి జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. కెరియర్ లో కొంతకాలం గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, ఇది కరెక్ట్ గానే ఉన్నానా లేదా అని ఆలోచించుకుని ఏమన్నా చేంజ్ చేసుకుంటే ఐటీలోకి వెళ్తే బెటర్ ఏమో అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అట్లా డిప్లొమా తోటి ఛాన్సెస్ ఉండవు. 95% ఉండవు. ఎక్కడైనా ఎక్సెప్షనల్ ఉంటాయేమో చూసుకోవాలి అంతవరకు. కాకపోతే మినిమం డిగ్రీ ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఓకేనా. 1 సెకండ్ అండి. ఓకే, తర్వాత డస్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ టు లెర్న్ దిస్ కోర్స్ అంటే ఉంటే ఓకే, లేకపోతే విండోస్ యూజ్ చేసుకుని మీకు కంప్యూటర్ తో ఎలా వర్క్ చేయాలన్నంత వరకు తెలుస్తుంది కదా. లైనెక్స్ రిలేటెడ్ మేము క్లాస్ లో చెప్తాం, ప్రాబ్లం ఉండదు. ఓకేనా. తర్వాత ఆమె జావా, డాట్ నెట్ ఆర్ పైథాన్ ఇలాంటి ఏదో ఒక సమ్ లాంగ్వేజ్ డెవలపర్. హౌ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ ఈజ్ యూస్ఫుల్ టు మీ అంటే మీకు రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి. మీ కెరియర్ లో మీరు కొంతమంది ఉంటారు ఆల్రెడీ ఒక ఐటీ రిలేటెడ్ గానే జాబ్ చేస్తూ ఉంటారు. ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళు కెరియర్ లో స్విచ్ అవుదాం అనుకుంటారు అనమాట. ఓకేనా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ తీసుకోవడం ద్వారా మీ కెరియర్ లో మీరు ఒక రోల్ లో స్విచ్ అవ్వచ్చు. అయితే మీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏంటి? డెవలపర్ వర్క్ చేసిన కోడ్ రిలేటెడ్ గా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ మీద నెక్స్ట్ లెవెల్ ఆటోమేషన్ సెట్ చేయడం అనేది డెవాప్స్ ఇంజనీర్ రోల్, వన్ ఆఫ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అది చేస్తున్నప్పుడు కోడింగ్ మీద సాధారణంగా డెవాప్స్ ఇంజనీర్స్ కి అంత నాలెడ్జ్ ఉండదు. కనుక ఏంటంటే అలాంటి విషయాల్లో ఎక్కడైనా బిల్డ్ చేస్తున్నప్పుడైనా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ డెవలపర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఓకే. అయితే అలా డిపెండ్ అవ్వకుండా మీకంటూ ఆల్రెడీ ఇలా జావా, డాట్ నెట్, పైథాన్ బ్యాక్గ్రౌండ్ తో ఏదో ఒక లాంగ్వేజ్ లాంటి దాని బ్యాక్గ్రౌండ్ తో వచ్చారనుకోండి, ఏదైనా ఇష్యూ వస్తే మీరే మీ ఓన్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇష్యూ ఏంటనేది మీరే ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు కనుక మీరు ఈ కెరియర్ స్విచ్ అయితే మీకు ఖచ్చితంగా రెజ్యూమేలో మీకు వాల్యూ ఎడిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీకు. ఓకే, మీరు ఎట్లా చెప్పుకోవాలంటే నేను పైథాన్, డాట్ నెట్, జావా మీద వర్క్ చేస్తూనే ప్యారల్ గా కొంత డెవాప్స్ మీద కూడా వర్క్ చేశానని చెప్పాలి. లేకపోతే మరీ జీరో నాలెడ్జ్ తోటి వస్తున్నాను అంటే యాక్సెప్ట్ చేయరు. ప్యాకేజ్ రిలేటెడ్ గా మీకు హై ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుంది మీ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ ప్రకారం. మళ్ళీ మీకు అంత నాలెడ్జ్ అయితే ఉండదు, మీకు ఎలిమెంటరీ లెవెల్లోనే ఉంటుందని తెలిసిపోతుంది కనుక అంత ప్యాకేజెస్ ఆఫర్ చేయరు. అందుకని ఏంటంటే కొంత వర్క్ చేశాను అన్నట్లు కనుక మీరు చెప్పుకుని అట్లీస్ట్ వర్క్ చేసినట్లుగా కూడా ఉంటే మీకు ఉపయోగం ఉంటుంది అనమాట. కెరియర్ లో స్విచ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కొంతమందికి ఏంటంటే కోడింగ్ రాసి రాసి ఒక 3-4 ఇయర్స్ తర్వాత విసుగొచ్చేస్తుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది ఇంకా కోడింగ్ వద్దునైనా ఐటీలోనే వేరే దేంట్లోకైనా స్విచ్ అవుదాం అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఇస్ ద బెస్ట్. తర్వాత వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ రోల్ కి 100% సూట్ అయిపోతుందండి మీకు ఇది. ఓకేనా. మిగిలినవి క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్ కి ఇది సరిపోదు. ఎందుకంటే మీరు ఇంకొక 20 సర్వీసెస్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకని ఇది మీకు సూట్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఆ, కొంతమంది అడిగేది ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ అంటే ఎస్, 100% ఇస్తాం. మీకు టెక్నికల్ గా నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, మేము చెప్పేది మాత్రం మీరు ప్రాక్టీస్ చేసే విధంగా టైం మీరు ఒక రోజులో కేటాయించగలిగితే సరిపోతుంది. డైలీ ఒక 2 అవర్స్ మినిమం, 2 అవర్స్ మినిమం కనుక మీరు కేటాయించి అంటే 1.5 అవర్ క్లాస్ కాకుండా 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి కదా ప్రతిదీ కూడాను. అలా ప్రాక్టీస్ చేసుకునేలాగా మీరు టైం కేటాయించుకోగలిగితే ఖచ్చితంగా సరిపోతుంది. అండ్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మీకు ఖచ్చితంగా ఉండాలండి.
లాస్ట్ టైం ఒక స్టూడెంట్ తో ప్రాబ్లం అయింది. ఇలాగ పాపం ఆయన జాయిన్ అయిపోయి ఒక వారం రోజుల తర్వాత అన్నాడు, సార్ ఇంకా నాకు ల్యాప్టాప్ లేదండి, మొబైల్లోనే చేస్తున్నాను, ఏం చేస్తున్నాను. మొబైల్లో ఏం చేస్తున్నారండి మీరు, ప్రాక్టీస్ చేయలేరు కదా అంటే, ఇలా విని నేర్చేసుకోవచ్చు అనుకున్నానండి అన్నాడు. అలా ఉండదండి, కావాల్సిన నెక్స్ట్ బ్యాచ్ మారండి, మీరు ఇట్లా కుదరదు అని ఆయన మాన్పించేశాను అనమాట నేను. ఓకే, అందుకని ఏంటంటే టెక్నికల్ గా మీకు నాలెడ్జ్ లేకుండా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ మీకు లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రాక్టీస్ చేయడానికి టైము, దానికి కావాల్సిన సెటప్ మీకు ఉండి తీరాలి. తర్వాత, ఐ హ్యావ్ ఎక్స్ ఇయర్స్ గ్యాప్ ఇన్ మై కెరియర్, కెన్ ఐ గెట్ ద జాబ్ యాజ్ ఎ ఫ్రెషర్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే, ఎస్, ఫ్రెషర్ గా మీకు జాబ్ రావాలి అంటే కండిషన్ అంటే ఏంటంటేనండి, అది ఏ క్లౌడ్ టెక్నాలజీలో అయినా, ఆర్ ఏ ఐటీలో అయినా సరే, ఐటీ ఫీల్డ్ లో అయినా సరే, అంటే లైక్ మీరు ఏ జాబ్ రోల్, డెవలపర్స్ కి వెళ్ళొచ్చు, నెట్వర్కింగ్ లో ఉండొచ్చు, లేకపోతే డిజైనింగ్ లో ఉండొచ్చు, క్లౌడ్ టెక్నాలజీస్ మీద ఉండొచ్చు, డెవాప్స్ ఇంజనీర్ గా ఉండొచ్చు, సిసాప్స్ ఇంజనీర్ గా ఉండొచ్చు, ఎలాంటిదైనా సరే అది టెక్నాలజీ కానివ్వండి, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్, ఏదైనా కానివ్వండి, అది కంప్లీట్ అయినప్పటి నుంచి మాక్సిమం 3 ఇయర్స్ వరకు మాత్రమే మిమ్మల్ని ఫ్రెషర్ గా ట్రీట్ చేస్తారు. ఓకే, కొంతమంది ఎలా ఉంటారంటే డిగ్రీ కానీ ఎంటెక్ కానీ ఇట్లాంటి ఏదో ఒకటి చేసేస్తారా, వాళ్ళకి కెరియర్ లో అనుకోని గ్యాప్స్ కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, అవి ఏంటా గ్యాప్స్ అంటే, ఏదో వేరే జాబ్ లోకి వెళ్ళి స్టక్ అయిపోవడము, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఏదో క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్ ఇందులోకి వెళ్ళిపోయి ఉండిపోతారు అనుకోకుండా. ఓకే, అందులో ఏదో ఇనిషియల్ స్టేజ్ లో శాలరీ వస్తూ ఉంటుంది, పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు. ఓకే, బానే ఉంది కదా అని చెప్పి అందులో ఫిక్స్ అయిపోతారు. బట్ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక 5-6 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నారు, నేనేంటి ఎలా ఉన్నాను అని చెప్పి కంపేర్ చేసుకుని అప్పుడు వాళ్ళు మదన పడుతుంటారు, ఏం చేయాలి అని చెప్పి, ఐటీ ఫీల్డ్ లోకి రావాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి, కోర్స్ ఏదైనా చేసి ఫ్రెషర్ గా వెళ్దామా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే ఐటీలో మీకు మోర్ దాన్ 3 ఇయర్స్ కనుక మీ క్వాలిఫికేషన్ అయినప్పటి నుంచి మీకు గ్యాప్ వచ్చేస్తే ఫ్రెషర్ గా మీకు ఛాన్సెస్ ఉండవు. ఇది నేను చెప్పేది ఏంటంటే కామన్ పీపుల్ గురించి, ఎవరికైనా కంపెనీస్ లో పెద్దవాళ్ళతో పరిచయం ఉండి హెల్పింగ్ హ్యాండ్స్ ఇచ్చే అవకాశం ఉంటే అది వేరే విషయం, కానీ మామూలుగా జనరల్ గా చెప్పాలంటే ఇదనమాట. అందులోనూ కూడా 2 ఇయర్స్ వరకు బాగా ఆపర్చునిటీస్ వస్తాయి, తర్వాత మీకు కొంత తక్కువ ఉంటాయి లాస్ట్ థర్డ్ ఇయర్ లో, ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఎక్సెప్షనల్ గా ఒక దాన్ని తీసుకురండి బాగుంటే కనుక చేసేద్దామని చెప్పి చేస్తాం. ఓకేనా, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 3 ఇయర్స్ అయితే మీరు కొంత ఫేక్ అయితే పెట్టుకుని తీరాలండి. ఓకేనా, తర్వాత ఐఎంఏ, బిఏ, బి ఫార్మసీ, ఎంబీఏ ఆర్ లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్, కెన్ ఐ గెట్ ద జాబ్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే, చేయొచ్చండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, అందరూ బీటెక్ వాళ్ళు, అందరూ బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళే ఉండరు. కొంతమంది బిఏ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఫార్మాసిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, ఎంబీఏ వాళ్ళు ఉంటారు, లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. ఓకే, వీళ్ళందరికీ ఐటీ ఫీల్డ్ లోకి రావాలి అంటే కండిషన్ ఏంటంటే, కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయండి. ఒక 10 కంపెనీస్ లో నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, అందులో అట్లీస్ట్ ఒక 4 to 5 కంపెనీస్ ఏమంటాయంటే, ఖచ్చితంగా బీటెక్ వాళ్ళు కావాలి, ఎంటెక్ వాళ్ళు కావాలి అని జాబ్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్ గా అక్కడ మెన్షన్ చేస్తారు. అలాంటి చోట్ల మీకు ఆప్షన్ ఉండదు. కొంతమంది ఏమంటారంటే ఎనీ డిగ్రీ అంటూ ఉంటారు, అంతవరకు ఓకే, అలాంటి కంపెనీస్ లో మీరు ట్రై చేసుకోవచ్చు. కొంతమంది ఎనీ డిగ్రీ పర్లేదు అప్లై చేసుకోండి అంటారు. ఓకే, ఆ ఎనీ డిగ్రీ కేటగిరీలో మీరు ట్రై చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్ గా మాకు ఇలాంటి వాళ్ళే కావాలి అంటూ ఉంటారు, అలాంటప్పుడు మీకు ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అది గుర్తుపెట్టు. ఓకేనా, తర్వాత, డస్ యువర్ ట్రైనర్ హ్యాస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్, మీ ట్రైనర్ కి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మేమందరం రియల్ టైమ్ లో వర్క్ చేసిన వాళ్ళం ఏంటంటే, నా దగ్గర నేను, నాతో పాటు ఉన్న నా ట్రైనర్స్ అందరం కూడా రియల్ టైమ్ లో ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, లైనెక్స్ ఈ కాంబినేషన్ లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళమే మేమందరం కూడా. మాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న తర్వాతే మేము ఈ ట్రైనింగ్స్ అనేవి స్టార్ట్అప్ చేస్తాం. ఓకే, నేను ఇంతకు ముందర చెప్పినట్లుగా నాకు 12 ఇయర్స్ ఐటీ ఎక్స్పీరియన్స్ అండ్ ముస్తఫాకి 4+ ఇయర్స్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఐటీ ఎక్స్పీరియన్స్ బేస్ లో మా కోర్స్ కంటెంట్ అనేది డిజైన్ చేసుకున్నాం. మా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏం చేసినా కూడా మేము దాని బేస్ లోనే చేస్తున్నాం. వాట్ ఈస్ ద ట్రైనర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లౌడ్ అండ్ విచ్ కంపెనీ ఈస్ వర్కింగ్ ఫర్ అంటే, ప్రస్తుతం నేను జాబ్ క్విట్ చేశానండి. ఒక 1.5 year నుంచి జాబ్ చేయట్లేదు, కంప్లీట్ గా ట్రైనింగ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాను. అంతకు ముందర 12 ఇయర్స్ కంప్లీట్ గా వర్క్ చేశాను, డిఫరెంట్ రోల్స్ లో వర్క్ చేశాను. జస్ట్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి టిఎల్ లెవెల్ వరకు వర్క్ చేసి, తర్వాత నాకు దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను
ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇనీషియల్ గా 2021లో. అప్పుడు ఏమీ నేను ఇన్ని ఆలోచించలేదు, జస్ట్ నాకు సరదాగా చెయ్యాలి అనిపించి తెలుగులో అప్పటి వరకు చూస్తే మరీ అన్ని ఛానల్స్ అయితే తెలుగులో లేవు. అక్కడక్కడ కొంతమంది ఉన్నారు బాగా చెప్తూ ఉన్నారు, కానీ అలాగే నేను కూడా చెప్దాం, వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాగే నేను చేయాలి అనే ఇంట్రెస్ట్ తోటి నా నా వేలో చెప్దాం అనే ఇంట్రెస్ట్ తోటి నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా ట్రైనింగ్స్ లోకి మారాల్సి వచ్చింది. అది బాగుంది. తర్వాత జాబ్ పూర్తి చేసి నేను కంప్లీట్ గా దీనికే డెడికేటెడ్ గా ఉన్నాను. నాకు అప్పుడు తర్వాత ముస్తఫా, రాహం, చంద్రశేఖర్ వీళ్ళంతా ప్యాచప్ అయ్యారు. మేమందరం టుగెదర్ వర్క్ చేస్తున్నాం. ఓకే, ముస్తఫాకి ఈ రోజున 4.5 years ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం ఆయన కూడా చేయడం లేదు జాబ్, ఫ్రీలాన్సింగ్ వర్క్ కొంత చేసుకుంటూ ఉంటారు. కంప్లీట్ గా దీని మీదనే డెడికేటెడ్ గా చేస్తారు. ఓకేనా. తర్వాత డూ యూ గివ్ 100% జాబ్ గ్యారంటీ? కొంతమంది ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కి పొరపాటు పడి అడిగే క్వశ్చన్ ఇది. మేము ఏ విధమైన జాబ్ గ్యారంటీ ఇవ్వడం లేదు, మేము ఇచ్చేది ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ మాత్రమే, మీన్స్ ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ విచ్ కంపెనీ డూ యూ గివ్ మీ ప్లేస్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్యాకేజ్ అంటూ ఉంటారు. ఇది కూడా క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాకు ఏ కంపెనీ తోటి పర్సనల్ గా డైరెక్ట్ గా టైఅప్స్ లేవు. మేము ఏ కంపెనీ, మాకు తెలిసిన ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేస్తాము. జాబ్ కి అప్లై చేసుకుని అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. మీరు ఇంటర్వ్యూలో ఏ విధంగా చేశారో అన్న దాన్ని బట్టే మీ ప్యాకేజ్ అనేది డిఫైన్ అవుతుంది. కాకపోతే మీకు మేము ఇచ్చే గ్యారెంటీ ఏంటంటే, ఖచ్చితంగా 100% బెస్ట్ నాలెడ్జ్ అయితే మీకు షేర్ చేస్తాం. ఓకేనా. తర్వాత కెన్ ఐ అటెండ్ ఏ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ కోర్స్ అంటే, మీరు చేయొచ్చండి. కాకపోతే డెవాప్స్ ఇంజనీర్ గా రిలేటెడ్ గా ఏంటంటే, ఏడబ్ల్యూఎస్ లో డెవాప్స్ ఇంజనీర్ రోల్ కి మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటారు. నో, స్ట్రిక్ట్ గా నో అండి. మేమేమి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మా వైపు నుంచి వచ్చే సర్వీస్ అనేది మీకు లిమిటెడ్ గానే ఉంటుంది. మీకు మేము డిస్కషన్ ఫోరమ్స్ అవి ఇస్తాం, అవి లైఫ్ టైం యాక్సెస్ ఉంటాయి. మేము డిలీట్ చేయము. పొరపాటున ఏమైనా డిలీట్ అయితే ఏం చేయలేం, కానీ మామూలుగా అయితే మేము డిలీట్ చేయము. మేము ఇంటర్వ్యూ సపోర్ట్స్ కానీ జాబ్ సపోర్ట్స్ కానీ పర్సనల్ గా ఎవరికి ఇవ్వము. ఓకే, ఈ 3 months మాత్రం 100% మా వైపు నుంచి బెస్ట్ డెడికేటెడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే. డూ యూ ప్రొవైడ్ ప్రాక్సీ అని అడుగుతూ ఉంటారు. ప్రాక్సీ లాంటివి మేము చేయము. తర్వాత వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డూ యూ ప్రొవైడ్? మేము ప్రొవైడ్ చేసే మెటీరియల్ ఇట్ విల్ బి ఇన్ ద వీడియో అండ్ ద రిటర్న్ ఫార్మేట్. ఓకే, పీడిఎఫ్ సర్వీసెస్ రిలేటెడ్ గా పీడిఎఫ్ ఇస్తాం, అలాగే వీడియో మెటీరియల్ ప్రతిరోజు జరిగిన క్లాస్ అంతా కూడా కంప్లీట్ గా రికార్డ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత డూ యూ గివ్ మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డమ్స్ అంటే, ఎస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు అంటే కొంత కోర్స్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ కూడా మేము షేర్ చేస్తాం. కెన్ ఐ గెట్ ద జాబ్ విత్ అన్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ ప్యాకేజ్ డూ ఐ గెట్ ఇట్? మీరు ఎవరైనా ఏడబ్ల్యూఎస్ కానీ డెవాప్స్ కానీ ఇంకోటి ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేసి దాని ద్వారా ఇంటర్వ్యూస్ కి వెళ్ళి జాబ్ కొట్టచ్చా, తర్వాత ఎంత ప్యాకేజెస్ వస్తాయి అని అడుగుతూ ఉంటారు. అయితే ఒక విషయం ఏంటంటే, ఓన్లీ విత్ సర్టిఫికేట్ ప్యాకేజెస్ అయితే రావండి. ఓకే, సర్టిఫికేట్ అనేది మనకి వాల్యూ ఎడిషన్ అనమాట, బెస్ట్ అమంగ్ ద ఈక్వల్ అన్నట్లు. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకే ఒకే రోల్ కి మల్టిపుల్ పీపుల్ సేమ్ స్కిల్స్ తోటి ఉంటే, అలాంటప్పుడు ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా అని చూస్తారు తప్ప, ఓన్లీ సర్టిఫికేట్ బేస్ లోనే మిమ్మల్ని జాబ్ అయితే సెలెక్ట్ చేయరు. ఖచ్చితంగా దీని అంతటికి ముందర మీకు నాలెడ్జ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూ ఎంత బాగా చేశారు అన్న దాన్ని బట్టే మీకు వచ్చే ప్యాకేజ్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. ఒక 3 years వాళ్ళకి 7 lakhs 8 lakhs ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే 3 years వాళ్ళు 25 lakhs లోను 30 lakhs లోను ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది అంటే, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ అలా ఉంది కనుక, వాళ్ళు అంత కష్టపడి ఫస్ట్ 3 years లో వర్క్ చేశారు కనుక ర్యాపిడ్ గా వాళ్ళ కెరీర్ అనేది గ్రో అప్ అయింది, లేకపోతే అయ్యేది కాదు. తర్వాత కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ ఐ మిస్ ద క్లాసెస్ ఇన్ ద కరెంట్ బ్యాచ్ అంటే, మీరు ఈ బ్యాచ్ లో గనుక మిస్ అయితే మీరు నెక్స్ట్ బ్యాచ్ లో కంటిన్యూ అవ్వాలంటే ఈ ఈ బ్యాచ్ కి కంప్లీట్ గా కోర్స్ పే చేయాలి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కి ఆ ఫీజ్ లో 25% పే చేయాల్సి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని నెక్స్ట్ బ్యాచ్ కి కంటిన్యూ చేస్తాం. తర్వాత డూ యూ గివ్ మీ రిఫండ్ ఇన్ కేస్ ఐ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్ అంటే, రిఫండ్ ఆప్షన్ మన దగ్గర ఉండదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకే, మీరు ఏమైనా డిస్కంటిన్యూ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, కానీ కోర్స్ రిఫండ్ ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవ్వండి ఎఫ్ఏక్యూస్ సాధారణంగా మన వైపు నుంచి మనకి స్టూడెంట్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే ఎఫ్ఏక్యూస్ అయినా సరే ఏదైనా సరే. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏమైనా ఇప్పుడు అడగాలనుకుంటే అడగొచ్చు. బిఫోర్ దట్ ఐ థింక్ ముస్తఫా వాంట్స్ టు యాడ్ సంథింగ్. ముస్తఫా అన్మ్యూట్ చేసుకోండి. Yeah, oh, okay, Andy. Yeah, thank you. Yeah. So, hello guys. Hope you enjoyed the demo.
సో బేసికల్లీ వాళ్ళు మీకు జస్ట్ క్లౌడ్ అంటే ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా శ్రీనివాస్ గారు. రేపు నేను డెవాప్స్ మీద ఒక డెమో తీసుకుంటానండి. లైక్ డెవాప్స్ అంటే ఏంటి, అసలు లైక్ కంపెనీస్ డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాయి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఏమేం ప్రాజెక్ట్స్ చేయబోతాము, వాటి గురించి రేపు మీకు ఒక కంప్లీట్ గ్లిమ్స్ అయితే ఇస్తాను. యా. ఓకే. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక 2 minutes బ్రేక్ తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీ అందరికీ కూడా నేను క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఓకే, ఒక 2 minutes జస్ట్ కొంచెం వాటర్ తాగి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం మనం అందరం. ఓకేనా? ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళందరికీ మాట్లాడే ఆప్షన్ నేను ఇస్తాను. లెట్స్ టేక్ ఏ బ్రేక్ ఫర్ 2 minutes. యా గైస్, మనము స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పటికి కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ముస్తఫా, మీకు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి, మీరు కూడా అన్మ్యూట్ చేసుకున్నానండి. డెవాప్స్ రిలేటెడ్ ఎవరైనా క్వశ్చన్ అడిగినా మనం మాట్లాడవచ్చు. షూర్ అండి. ఓకే. ఓకే, ఫస్ట్ సాయి తేజ, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ హాయ్ అన్న. హాయ్. ప్రజెంట్ నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. Hmm. 1.8 years నా ఎక్స్పీరియన్స్. వేరే టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాను. నేను ప్రజెంట్ బెంచ్ పైన ఉన్నాను. నాకు ఆల్రెడీ క్లౌడ్లో నాలెడ్జ్ ఉంది. ఏడబ్ల్యూఎస్ పార్టిషనర్ సర్టిఫికేట్ ఉంది. ఇంకా గూగుల్ క్లౌడ్ అసోసియేట్ క్లౌడ్ ప్రాక్టీషనర్ కదా? క్లౌడ్, అవునన్నా. క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ చేశాను. ఇంకా గూగుల్ క్లౌడ్ అసోసియేట్ లెవెల్ చేశాను. క్లౌడ్ సర్వీసెస్ పైన నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నేను ఆఫ్టర్ 2 years ఆఫ్ మై కంప్లీషన్ నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను డెవాప్స్లోకి. నేను నార్మల్గా లింక్డ్ఇన్లో సెర్చ్ చేశాను, కానీ మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దానిపై కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు మీరు అండ్ ఎక్కువ 3+ ఉంటూ ఉంటాయి. ఓకే, అలా అని చెప్పి జూనియర్ డెవాప్స్ సీనియర్ రోల్స్ కి లేకుండా ఏమి ఉండదు, కొంచెం తక్కువ ఉంటాయి. మనకి పేషెన్స్ ఉండాలి మనం అనమాట. లింక్డ్ఇన్ కాదు, సో మిగిలిన జాబ్ పోర్టల్స్ అన్నింటిలోనూ పెట్టండి. కొంతమంది ఏంటంటే 1 or 2 years వరకు ఉన్నా కూడా ఓకే అని చెప్పి తీసుకుంటారు. మినిమం 3 years ఎందుకు పెడుతున్నారంటే ఈ మధ్యన ఎక్కువ వచ్చి ఫేక్ క్యాండిడేట్స్ ఎక్కువైపోయినట్లు అనిపిస్తుందండి. అందుకని ఏంటంటే 3 years పెడితే అట్లీస్ట్ 1 year వాడైనా, జెన్యున్టీ 1 year ఉన్నవాడైనా వస్తాడని చెప్పే ఉద్దేశంతో మినిమం 3 years పెడుతున్నారు. ఓకే, కాకపోతే మీకు 1 year 2 years కూడా పడుతూ ఉంటాయి, కాకపోతే కొంచెం తక్కువ ఉంటాయి. జాగ్రత్తగా వెతుక్కోవాలి. మీకు ఎలాగో ఆల్రెడీ చేతిలో జాబ్ ఉంది కదా, మీరేమీ బయట లేరు. అలాంటప్పుడు అవును. ఏంటంటే అది క్విట్ చేయొద్దు, దాన్ని ఏమో పాడు చేసుకోకుండా ఆ ఎక్స్పీరియన్స్ అలా నడుస్తూ ఉంటుంది, అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండండి, ఇది ట్రై చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక స్టేజ్ లో పడతాయి. ఈ లోపల మీరు టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఓకే. మీకు ఉన్నది 2 years, దాన్ని మీరు 3 అయితే చేయలేరు కదా. అవునవును. పోనీ ఏదైనా గ్యాప్ ఉండి ఇంకోటి ఏదో చేస్తామంటే సరే చేశానని చెప్పుకోండి అన్నట్లు ఏదో మాట్లాడచ్చు, కానీ ఏది లేకుండా మీరు ఏం చేయగలరు, ఏం చేయలేరు కదా. అవునవును. మీరు చెప్పిన నేర్చుకున్న 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది కదా? 2.5. సరిపోతుంది, సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్స్. మ్యూట్ లోకి వెళ్ళిపోండి. అజయ్, అజయ్ అన్మ్యూట్ చేసుకోండి.
ఐ థింక్ అజయ్ అక్కడ లేరేమో మరి. హలో సార్. యా అజయ్ చెప్పండి. సార్ నేను టోటల్ 10 ఇయర్స్ నుంచి యుఎస్ స్టాఫింగ్ లో వర్క్ చేస్తున్నాను. అది ఎంబీఏ వచ్చేసి 2013 ఫస్ట్ సార్ పాస్ ఏంటంటే 2013. 13 ఓకే. తెలంగాణ ఫౌండేషన్ టైంలో అయిపోయింది. సో ఫ్రమ్ 2013 టు టిల్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సేమ్ ఫర్ యుఎస్ స్టాఫింగ్. ఓకే. సో నేను ప్రీవియస్ గా మరి కోర్స్ తీసుకున్నాను. అండ్ దట్ ఎక్కడ వాజ్ ఇన్కంప్లీట్ తీసుకున్నారు? బికాస్ I took from NXITC. అచ్చా ఓకే. And I got the reference from Varun. ఓకే. సో ఇప్పుడు ఏంటి అని అంటే నాది అది హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం నేను ఆ కోర్స్ కంటిన్యూ చేయలేకపోయాను కూడా టైంలో. సో ద థింగ్ ఇస్ మళ్ళీ నేను ఇది కోర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఒక గోల్ తోటే మళ్ళీ ఐటీలోకి మూవ్ అవ్వాలి అని ఏంటంటే నేను మిమ్మల్ని రీచ్ అవ్వడం జరిగింది. ఓకే గాట్ ఇట్. సో ఇప్పుడు నేను టోటల్ గా నాది వచ్చేసి ఎంబీఏ హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ సార్. ఆ ఓకే టైంలో అర్థమైందండి. ఎంబీఏ భూమి ఉండేసరికి మేము అదే ఎంబీఏ కంప్లీట్ చేసుకొని హెచ్ఆర్ లో సెటిల్ అయినాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక శాలరీ రేంజ్ కానీ గ్రోత్ కానీ అక్కడనే స్ట్రక్ అయిపోయాను. అదేలేండి ఇది మీ అందులోనూ మీరు ఉన్నది ప్యూర్ హెచ్ఆర్ కాదు కదా, రిక్రూట్మెంట్స్ లో ఉన్నారు. వన్ ఆఫ్ ద రోల్ స్టాఫింగ్ స్టాఫింగ్ లో లో ఉన్నారు ఎక్కువ. మీరు ఎక్కువ ఏమి Yes, sir. పాలసీస్ డిజైనింగ్ ఇలాంటి వాటిలో మీరు ఉండరు, ఓన్లీ స్టాఫింగ్ రిలేటెడ్ గా ఉంటారు. నేను వన్ So, ఆఫ్ ద ప్యానల్ మెంబర్ సార్ ఫస్ట్ హైరింగ్ లో. హైరింగ్ వరకు అదే నేను అనేది, రిక్రూట్మెంట్స్ వరకు ఉంటారు తప్ప ప్యూర్ హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ లో లేరు మీరు. లేదు అది అది కొన్ని ఏంటంటే రిక్రూట్ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇనీషియల్ డేస్ లో బాగానే ఉంటాయి, కానీ తర్వాత కంపారిజన్ స్టార్ట్ అయ్యి కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే. యా యా. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు అయితే ఒకటి ప్రాబ్లం ఏంటంటే మీరు 2013 పాస్ అవుట్. ఓకే, మీరు ఫ్రెషర్ గా వెళ్తే మీకు ఆప్షన్స్ అయితే వెరీ లిమిటెడ్. ఎందుకంటే వెరీ లిమిటెడ్ అని ఎందుకంటున్నానంటే యాక్చువల్ గా జీరో అని చెప్పాలి. కాకపోతే Yes, sir. మీరు రిక్రూట్మెంట్ లోనే ఉన్నారు కనుక మీకు ఎవరితోనైనా కాంటాక్ట్స్ ఉంటే మీరు వెళ్ళొచ్చు, అంతే తప్ప మామూలుగా అయితే మీకు ఫ్రెషర్ గా అయితే ఛాన్సెస్ లేవు. మీరు మీ కెరియర్ ని స్ప్లిట్ చేసుకుని కొంత ఎక్స్పీరియన్స్ తోటి వర్క్ చేసినట్లుగా అట్లా పెట్టుకుని మీరు మీ రిక్రూట్మెంట్ లో ఇప్పుడు 10 ఇయర్స్ అనుకోండి, ఒక 6 to 7 ఇయర్స్ మీ దాని మీద వర్క్ చేసినట్లుగా లాస్ట్ 3-4 ఇయర్స్ లో ఈ ఐటీలో షిఫ్ట్ అయ్యి ఇంటర్నల్ గా మూవ్ అయినట్లుగా కానీ, లేకపోతే వేరే చోటకి వెళ్ళి మూవ్ అయినట్లుగా కానీ అట్లా చెప్పుకుని మీరు ట్రై చేసుకోవచ్చు. Yes, sir. అయితే ఇప్పుడు వచ్చేసి డెవలప్స్ లో మనకి ఇది టెరాఫార్మ్, ఆన్సబుల్ అండ్ క్యూబర్నెటీస్ ఇవన్నీ కవర్ అవుతున్నాయి సార్. అదొకటి నాది క్వశ్చన్. అయ్యో మొత్తం కోర్స్ కంటెంట్ చూడలేదా మీరు? అక్కడ మొత్తం పెట్టాను ఇవన్నీ కవర్ అవుతాయి. నేను చూడలేదు సార్. నేను మళ్ళీ ఎందుకంటే మన వెబ్సైట్ లోకి ఒకసారి విజిట్ చేయండి అందరూ కూడా. ఓకే, కావాల్సిన లింక్ ఇక్కడ చాట్ బాక్స్ లో ఇస్తాను, నేను చూడండి. ఎస్ సార్, దట్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ సార్. థింకింగ్. యా ఓకే ఫైన్. మ్యూట్ లోకి వెళ్ళిపోండి అజయ్, మీద అయిపోతే. ఎస్ సార్. నాగార్జున రెడ్డి. Hi, and good morning. యా హాయ్, గుడ్ మార్నింగ్ అండి. మనం టుడే డెమో బ్యాచ్ స్టార్ట్ చేసినాము. కొన్ని వర్క్ రీజన్స్ వల్ల నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? మనకి ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుందండి. ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుందా? ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్ లైక్ నైట్ బ్యాచ్ ఉందా? నెక్స్ట్ నైట్ ఉంటుంది, ఎందుకంటే స్లాట్స్ ఇమీడియట్ గా అవైలబుల్ ఉండవు. ఈ మంత్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ కాకపోతే ఏప్రిల్ లోనే మేబీ ఏప్రిల్ ఎండింగ్ అలాగా మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఏప్రిల్ ఎండ్ కి మార్నింగ్ బ్యాచ్. ఓకే ఫైన్, అంతే అండి, ఇంకేం లేదు. థ్యాంక్స్. వరుణ్ రెడ్డి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వరుణ్, చెప్పండి. సార్ ఇప్పుడు నాకు 10 ఇయర్స్ క్వాలిటీ అష్యూరెన్స్ లో ఉంది. సో లైక్ ఇఫ్ ఐ వాంటెడ్ టు జంప్ ఇన్ హియర్, సో లైక్ విచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ నీడ్ టు స్ప్లిట్ ఇట్ అవుట్? అంటే మీరు ఒకటండి, ఇప్పుడు మీరు క్వాలిటీలో ఉన్నారు అంటే మీకంటూ ఒక సర్టెన్ ప్యాకేజ్ ఉంటుంది ఐటీ. ఓకే, ఒక మంచి ప్యాకేజ్ లోనే ఉంటారు మీరు బేసిక్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఇందులో 10 ఇయర్స్ దీని మీదే చూపించుకుని నేను ఫ్రెషర్ గా ఐటీలో కాదు సారీ ఫ్రెషర్ గా డెవాప్స్ మీద స్టార్ట్ అవుతాను అంటే మీ రెజ్యూమ్కి వెయిట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీకు అంత ప్యాకేజ్ ఇస్తూ మిమ్మల్ని ఫ్రెషర్ గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి కంపెనీస్ కి? అంతే కదా.
ఎస్ ఓకే, అందుకని ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కొంత వర్క్ చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఈ వర్క్ అనేది మీరు ఇప్పుడు ఐటీలోనే ఉన్నారు, కావాల్సిన మీ ప్రాజెక్ట్స్ లో డెవాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. అదంతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాగన్నది అడిగి తెలుసుకోవచ్చు. రియల్ టైమ్ లో ఎలా ఉందో చూసుకోవచ్చు. చూసుకుని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనం ఇక్కడ క్లాసెస్ లో కంప్లీట్ గా ప్రాక్టికల్ బేస్ లో చెప్తాం కనుక చూసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక ఎక్కువ పెట్టుకోకండి, ఒక 3 years అట్లా పెట్టుకోండి. అవుట్ ఆఫ్ 10 years 3 to 4 years నేను ఇలా డెవాప్స్ మీద ఉన్నాను. అంతకు ముందర యాక్చువల్ గా నేను జాయిన్ యాజ్ ఎ క్యూఏ ఆర్ క్వాలిటీ టీమ్ లో నేను జాయిన్ అయ్యాను. అసోసియేట్ గా స్టార్ట్ అయ్యి క్యూఏ లో సమ్ పొజిషన్ కి వచ్చాను. తర్వాత నాకు దీని మీద ఇంట్రెస్ట్ కనుక నేను ఓకే, ఇట్లా ఇంటర్నల్ ఇంటర్నల్ ఆపర్చునిటీ. గా ఇంటర్నల్ గా వెళ్ళాను అని మీరు చెప్పు. బట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మనము సర్టన్ ప్రోడక్ట్ బేస్ తో అసోసియేట్ అయి ఉంటే అక్కడ లైక్ ఆ ప్రోడక్ట్స్ AWS కి డిఫరెంట్ కదండి. సో లైక్ అంటే ముందు ఎక్స్పీరియన్స్ లో అది పెట్టుకోవాల్సి వస్తుందా జనరల్ గా? అంటే ఇప్పుడు లైక్ మీరు AWS ఎప్పుడు కూడా జనరల్ గానే పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఇప్పుడు AWS సర్వీసెస్ ఉన్నాయనుకోండి, ఆ AWS సర్వీసెస్ ని మీ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అన్నది చెప్పుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, స్టోరేజ్ ఉండకుండా ఉంటుందా? లేదు. సర్వర్స్ వాడకుండా ఉంటారా? ఓకే, లేదు. ఇలాంటి బేసిక్ సర్వీసెస్ అన్ని, నెట్వర్కింగ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కామనే కదా. అది ఏ ప్రొడక్ట్ అయినా కానివ్వండి. ఐటీలోకి వచ్చిన తర్వాత ఇలాంటి రిక్వైర్మెంట్స్ లేకుండా అయితే ఏది ఉండదు కదా. ఎస్ కరెక్ట్. ఐటీలో మనం చెప్పుకోవాలి అంతే, వీటి మీద నేను ఇలా చేశాను అని చెప్పుకుంటూ వెళ్ళాలంతే. ఓకే. ఓకేనా? అండ్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఏంది, ఇప్పుడు ఒకవేళ 10 years మనకి ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నా కూడా ఇక్కడ మీరు ఇచ్చే 3 years పెట్టుకోవచ్చు అండి, లేక అప్పుడు డిఫికల్ట్ ఈ అవుతుంది 3 వేరే? years కి మీకు మేము ఖచ్చితంగా మేము ఇచ్చే ట్రైనింగ్ ద్వారా మీకు 3 years ఎక్స్పీరియన్స్ కి ఈక్వలెంట్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మేము షేర్ చేసాము అంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీకు నాలెడ్జ్ మీకు వస్తుంది. మేము ఇవ్వడం ఇచ్చాం. మీరు అట్లీస్ట్ 3 hours ఇన్ డే ప్రాక్టీస్ చేస్తేనే దానికి తగినట్టుగా మీరు నాలెడ్జ్ అనేది సెటప్ చేసుకోవాలి. ఓకేనా వరుణ్? ఓకే రండి, థ్యాంక్ యూ. మ్యూట్ లోకి వెళ్ళిపో. తర్వాత శ్రవణ్. హలో అన్న, హాయ్. నాకు ఇప్పుడు ప్రజెంట్ 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. విండోస్ OS L1 యాక్టివిటీస్ లో వర్క్ చేస్తున్నా. సో నాది AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ అయిపోయింది. ఈ డెవాప్స్ రోల్ కి రిలేటెడ్ సో కంపెనీలో అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ కి కూపన్ ఇచ్చారు. సో ఏ సర్టిఫికేషన్ అయితే బెటర్ ఉంటుంది డెవాప్స్ రోల్? మిమ్మల్ని ఏమైనా చేయమని చెప్పి ఏమైనా మీకు సజెస్ట్ చేశారా? అంటే వాళ్ళే చేయమని సజెస్ట్ చేశారు అండ్ కూపన్ కూడా అసైన్ చేసేసారు. అంటే కూపన్ అంటే ఏదో ఒకటి చేయమని ఇచ్చారా, లేకపోతే ఈ పర్టికులర్ జాబ్ లో లేదు, చేయమని చెప్పారా? అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ లో ఏదో ఒకటి చేయండి అని ఇచ్చారు. మీరు చేయొచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డెవాప్స్ వరకే మీకు ఉంటుంది. ఓకే, మీరేమి డెవాప్స్ లో ఇది ఇప్పుడు క్లౌడ్ డెవలపర్ గా కానీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ ఈ కోర్స్ ద్వారా మీరు వెళ్ళలేరు. ఏదైనా సరే డెవాప్స్ ఇంజనీర్ రోల్ ద్వారానే వెళ్ళగలరు. ఓకే, అది చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఉంటుంది, డెవాప్స్ డెవలపర్స్ అసోసియేట్ లెవెల్ ఉంటుంది, క్లౌడ్ ఇంజనీర్ అసోసియేట్ లెవెల్ ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దానికి ఈ కోర్స్ సరిపోదు. అది చేయాలంటే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ కంప్లీట్ గా చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే. అండ్ ఇంకోటి, మీరు అజ్యూర్ కోర్సెస్ వీడియోస్ ఇస్తామని చెప్పారు కదా, సో అది ఏ సర్టిఫికేషన్ రిలేటెడ్ ఉంటుంది అజ్యూర్ లో? సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ డెవలపర్, ఇవన్నీ అవన్నీ కూడా రికార్డెడ్. మనకి కోర్స్ ఎజ్యూర్ డెవాప్స్ కోర్స్ జరుగుతున్నప్పుడు అందులో ఎజ్యూర్ టాపిక్స్ మేము అక్కడ పెట్టినవన్నీ కూడా ఆ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఇక్కడ షేర్ చేస్తాం. ఓకే అంతే, థ్యాంక్స్. తర్వాత దీప్తి, అన్మ్యూట్ చేశారు. దీప్తి సింధూరా. హాయ్ సార్. యాక్చువల్లీ నేను వచ్చేసి ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, మైక్రోబయాలజీ. నేను ఇండియాలో కూడా గ్యాప్ తీసుకున్న తర్వాతనే మెడికల్ బిల్డింగ్ సైడ్ వెళ్ళాను. కాకపోతే అది ఎట్లుంటుందంటే సీక్వెల్ బేస్ లో ఉంటుంది అది కొంచెం. తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి కెనడా మూవ్ అయిపోయాను మా హస్బెండ్ తో. ఇక్కడ జాబ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఆ ఫీల్డ్ లో అయితే వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా అందుకని స్విచ్ అవుదాము అని అనుకుంటున్నాను. అంటే దీంట్లో అయితే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి ఇది ఈజీగా నేర్చుకోగలను. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ మ్యాండేటరీగా అడుగుతారు. సర్టిఫికేషన్ అంటే ఎట్లా నేను చేసుకోవాలి? ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వగలనా అంటే అది మీరు ప్రాక్టీస్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. మీకు టైం ఉందని అనుకుంటున్నాను నేను. ప్రస్తుతం ఇంకా ఏ జాబ్ చేయట్లేదు కనుక మీకు టైం ఉందని అనుకుంటున్నాను నేను. ఓకే, అట్లీస్ట్ ఒక 3 అవర్స్ టు 4 అవర్స్ పెట్టుకోండి. మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా ప్రాక్టీస్ చేయడం మీదే దృష్టి పెట్టండి. ఓకే, ఓకే అట్లా చేస్తే ఏంటంటే ఒక 3 మంత్స్ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో లాగా ఉండదు, యుఎస్ లో కానీ కెనడాలో కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటేనే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి అవును చాలా చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు ఇట్లాగని చెప్పి. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటే అక్కడ 7 అవును ఇయర్స్ పెడుతూ ఉంటారు, 8 అవును ఇయర్స్ పెడుతూ ఉంటారు. నేను చాలా ఫస్ట్ లో టఫ్ షాక్ అయిపోయాను. అసలు. అవును, అక్కడ అవును నేను ఫస్ట్ లో షాక్ అయిపోయాను. ఎందుకంటే మన దగ్గర 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అంటే ఒక టిఎల్ లెవెల్ తోటి ఈక్వల్. చాలా విషయాలు అవును మీరు హ్యాండిల్ చేయాలి, టీమ్ ని నడిపించాలి, ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది. అవును ఓకే, అక్కడ అట్లీస్ట్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలన్నా కూడా మీరు 7 ఇయర్స్ టు 10 ఇయర్స్ పెట్టేసి, కొంతమంది అయితే 10 ఇయర్ ఏ విధమైన నాలెడ్జ్ లేకుండా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని జాబ్ లో జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా గెట్ ఇన్ అవును అవుతున్నారు మరి ఆ దేవుడికి తెలియదు, నాకు తెలియదు, కానీ అది అట్లా ఉంటుంది. సో దానికి తగినట్టుగా మీరు సర్టిఫికేట్, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే సర్టిఫికేషన్ ఆటోమేటిక్ గా ఉంటుంది కనుకనే అవును అక్కడ ఖచ్చితంగా సర్టిఫికేషన్ కూడా అడుగుతూ ఉంటారు. సో మీరు అప్పుడు అవును ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్ ఈ రోల్ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు క్లౌడ్ లో ఎవరు కూడా ఖాళీగా ఉంటారు. 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోగానే మన ఇండియాలో సర్టిఫికేషన్స్ మొదలెట్టేస్తూ ఉంటారు. 1 ఇయర్ అవును ఏమీ లేకుండానే స్టూడెంట్ గా క్లౌడ్ ప్రాక్టీషనర్ అయిపోతుంది. ఆ తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతున్న దగ్గర నుంచి నెక్స్ట్ సర్వే, నెక్స్ట్ ఏమున్నాయి చూసుకుని దానికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఓకే ఆ లెవెల్ ఆఫ్ ఇంకా 7 ఇయర్స్ 8 ఇయర్స్ అంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాల్సిందే మీకు. అవును ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇక్కడ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేషన్ అవైలబుల్ ఉంటుందా మీ దగ్గర? ఉంటుందండి. ఇంకొక విషయం అండి, నేను యాక్చువల్ గా ఇందాక చెప్పలేదు, మిస్ అయ్యాను. సర్టిఫికెట్ అనేది ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో అడిగిన స్టూడెంట్స్ ఇస్తామని అంటాను. ఎందుకు అలా చెప్తాను నేను అంటే, ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ వల్ల మీకు పెద్ద వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఈవెన్ నా వెబ్సైట్ లో మీరు మా వెబ్సైట్ కి వెళ్ళి చూసారంటే నేను ఆ విషయాలన్నీ క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇది ఓకే జస్ట్ ఫార్మాలిటీ కోసం, మనదే కాదు ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే. ఇప్పుడు సర్టిఫికేషన్ అంటే ఏంటంటే, మనకి సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్, వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ మీరు రాసి, దానికి ముందర ఫీజు పే చేసి వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ మీరు రాసి, ఆ కట్ ఆఫ్ మార్క్స్ మీరు అచీవ్ చేసిన తర్వాత వాడు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఓకే, ఓకే ఆ ఓకే సర్టిఫికేట్ మీద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్, మీరు ఎప్పుడు ఈ ఎగ్జామ్ రాశారు, దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉంటుంది. అది ఓకే ఎంప్లాయర్ కి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు చూస్తారు అవన్నీ కూడా. ఓకే, అందుకని ఆ సర్టిఫికేట్ కి వాల్యూ ఉంటుంది. అంతే తప్ప ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ వల్ల పెద్ద వాల్యుయేషన్ అయితే ఎవరికి ఉండదు. కాకపోతే ఓకే ఏంటంటే జస్ట్ ఫార్మాలిటీ ఇస్తూ ఉంటాం మేము. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా సార్ మాకు కావాలండి, లేకపోతే ఎట్లా కానీ తెలిసి తెలియక అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఖచ్చితంగా కావాల్సి వస్తూ ఉంటుంది కూడా. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫీజు రియంబర్స్ చేసుకోవడానికి దానికి ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఫీజు రిసిప్ట్ ఇమ్మని, లేకపోతే సర్టిఫికేట్ తెచ్చుకోరా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలాంటి ఓకే వాళ్ళ కోసం అని చెప్పి మేము చేస్తూ ఉంటాం. ఓకేనా? అయితే ఇది ఓకే ఏంటంటే దీనికి ఉన్నది వ్యాలిడిటీ అనేది లిమిటెడ్. అది మీరు మా దగ్గరే కావచ్చు, ఎక్కడ చేసినా కూడా కావచ్చు, దానికి ఉండేది ఓకే లిమిటెడ్ వాల్యూ. కాకపోతే ఓకే ఏంటంటే మీకు అడిగిన వాళ్ళకి ఇస్తాం. ఇట్స్ జస్ట్ ఫార్మాలిటీ. ఇదైనా కూడా, లేకపోతే ఈ జాబ్స్ రిలేటెడ్ గా కూడా కొంతమంది అడుగుతుంటారు. నేను అన్ని కూడా మా వెబ్సైట్ లో మేము క్లియర్ గా మెన్షన్ చేస్తాం, దాని తాలూకా వ్యాలిడిటీ ఏంటి అని. ఓకే అండ్ ఓకేనా? ఇంకొక డౌట్ సార్ ఏంటంటే, లింక్డ్ఇన్ లో వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఒక 50 స్కిల్స్ దాకా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రెజ్యూమే వాళ్ళకి పంపించాలి అంటేను, ఇప్పుడు ఉన్నా లేకపోయినా నాలెడ్జ్ లేకుండా ఎట్లాగా అని డౌట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు 50 మినిమం స్కిల్స్ అంటే ఓకే 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టినా ఇప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే వెళ్తాం కదా, ఆ తర్వాత మనకి ఏం ప్రాబ్లం రాదా అని. వస్తాయండి, జాబ్స్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు రాత్రి నాతో కూర్చుని వర్క్ చేసిన కొంతమంది తెల్లారి పొద్దున్న ఫోన్ చేసి సార్ పోయిందండి అన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అవి ఓకే ఉంటాయి, అవన్నీ కామన్. ఐటీలో అదంతా కామన్ అండి. మీరు ఐటీలోకి వెళ్ళాలి అనుకుంటే కొంత మానసికంగా కూడా రెడీగా ఉండాలి. ఓకే, ఓకే మనం అందులోనూ పర్టికులర్ గా మీ అవుట్ ఆఫ్ కంట్రీ, ఇంకా ఇండియాలో 2 to 3 months ఏదో నోటీస్ పీరియడ్, అక్కడ ఫ్రైడే వచ్చిందంటే పింక్ స్లిప్స్ ఇస్తారంట. ఓకే, అవును అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది నేను చూశాను ఇదివరకు ఓకే వర్క్ చేసి ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత సార్ జాబ్ పోయిందండి అన్న వాళ్ళు ఉన్నారు.
ఓకే, ఎందుకంటే అప్పటికప్పుడు డిఫైడ్ ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకెళ్తే ఏదో ఒక చోట కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు వస్తాయి. అట్ ద సేమ్ టైం అవన్నీ కూడా అచీవ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం పాజిటివ్ ఆలోచించుకుని వెళ్తే సరిపోతుంది అంతే. ఓకే, పరితకి నాకు అంతో ఇంతో కాదు బాగానే తెలిసిన వాళ్ళం కనపడినప్పుడు మాట్లాడకుండా అంటే మా ఇద్దరికి మధ్యన ఏ ఒక్క రోజు నరేష్ అన్మ్యూట్ యువర్ హలో యా నరేష్ చెప్పండి. అన్న ప్రజెంట్ నేను సిస్టమ్ అడ్మిన్ వర్క్ చేస్తున్నాను. 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు అజూర్ డెవాప్స్ లైనెక్స్ అంటున్నారు కదా, అది లైనెక్స్ లో కూడా ఇస్తారా లేదంటే విండోస్ లో రెండిట్లో ఇస్తారా బోత్? లైనెక్స్ లో కూడా ఉంటుంది. లైనెక్స్ లో ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ లెవెల్ నాలెడ్జ్ ఇస్తాం అన్నమాట. కంప్లీట్ ఇన్ డెప్త్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ గా కాదు, మన డెవాప్స్ రిలేటెడ్ గా మనకి ఎంతవరకు లైనెక్స్ అవసరమో ఆ పార్ట్స్ అన్ని కూడా మీకు క్లాస్ లో చెప్తాం. ఓకే, అంటే జనరల్ గా డెవాప్స్ విండోస్ బోత్ లైనెక్స్ రెండిట్లో వర్క్ చేస్తారా? అవును. ఓకే ఓకే. ఈ రికార్డింగ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారన్న సైట్ లో పెడతారు మీరు? అవును, మీకు అది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, కానీ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ మీకు అవైలబుల్. ఓకే, అంటే మెయిల్ ఐడికి సెండ్ చేస్తారా, డ్రైవ్ లో అప్లోడ్ చేస్తారా ఎలా? మేము అవి మీరు ఇస్తున్న మీ జీమెయిల్ ఐడికి లింక్ అప్ అయి ఉంటాయి. ఓకే ఓకే, అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేను ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ 4 years పెట్టుకొని స్విచ్ అవ్వచ్చు అంటారా? అంటే సిస్టమ్ అడ్మిన్ గా ఉంది నాకు 4 years. మీ సిస్టమ్ అడ్మిన్ లో ఫస్ట్ 1 year మీ సిస్టమ్ అడ్మిన్ మీద పెట్టుకోండి. ఒక ఓకే 2.5 to 3 years దీని మీద పెట్టి. నేను 3 years అని ఎందుకంటానంటేనండి, ఓకే 3 years అంటే మన మీద కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే అటు హై లెవెల్లోనూ ఉండవు, అలా లో లెవెల్లోనూ ఉండవు. ఓకే ఓకే, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరిగిపోతున్న కొద్దీ ఏమవుతుందంటే మనము ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే దానికి సొల్యూషన్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే ఓకే, ఒక 1 or 2 years వాళ్ళు అసలు ఏదే అడగరు. అలా అని చెప్పి వాళ్ళ ప్యాకేజ్ రిలేటెడ్ గా కూడా చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి. అదే అవును 4 to 5 years వాళ్ళకి ప్యాకేజెస్ బాగుంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళని అడుగుతారు. అవును. అందుకని మనకు ఆ ఇష్యూ రాకుండా మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. 2 అందుకని ఒక 3 3 years అంటే పెట్టుకున్నాం మినిమం అనుకోండి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది అంటారు. అటు మరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మీ మీద, అలానే మరీ పక్కన పడేసేట్టుగా కూడా ఉండదు. ప్యాకేజ్ పరంగా కూడా బాగానే ఉంటుంది. అందుకని 3 అంటూ ఉంటారు. ఓకే ఓకేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. తర్వాత ముస్తఫా అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఎస్ అండి. యా మీరు ఇందాక ఏదో పెట్టి పక్కన ఏదో వింటున్నట్టున్నారు, నాకు వేరే వాయిస్ ఏదో వచ్చింది, అందుకని మ్యూట్ చేస్తే. ఓకే ఓకే. ఓకే రైట్. సో శ్రీరామ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హాయ్, గుడ్ మార్నింగ్. నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. వినపడుతుందండి క్లియర్గా? వినిపిస్తుంది చెప్పండి. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, మీరు మల్టీ క్లౌడ్లో ట్రైనింగ్ ఏదైనా ఇస్తున్నారా? ఇచ్చేటట్టయితే ఏ అంటే క్లౌడ్? ఒకే కోర్స్ లో మల్టీ ఉండదు. మీరు కావాలంటే 2 different కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి. అంటే మీరు AWS రిలేటెడ్ గా అయితే ఈ కోర్స్ లో, మీకు ఎజ్యూర్ కావాలంటే సెపరేట్ ఎజ్యూర్ కోర్స్ లో జాయిన్ అవ్వాలి. ఓకే, ఓకే, అయితే అన్ని కలిపి లేవు? అన్ని కలిపి ఆల్ టుగెదర్ లేవు. ఓకే, మీకు సెకండ్ క్వశ్చన్. అందుకని ఏంటంటే దానికోసం అన్నట్లే రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాం అనమాట. కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుని ప్రిపేర్ అవుతారు. ఓకే, సెకండ్లీ మైగ్రేషన్ మీద మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తామండి? మైగ్రేషన్ మీద మైగ్రేషన్ అది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్ వస్తుంది ఇందులో. అదే. ఓకే ఓకే, అందులో అదే సపోజ్ వాటికి చేరేటట్టయితే చేస్తామా అందులో? అది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్ కోర్స్ లో జాయిన్ అయితే మీకు అక్కడ ఉంటుంది. ఓకే, ముస్తఫా ఇప్పుడు ఈ AWS ఈ మంత్ ఎండ్ ఉందన్నారు కదా, ఇంకో కోర్స్ ఏదో 21st నుంచి. 21st. వాటికి పేమెంట్ ఆప్షన్స్ గురించి కొంచెం చెప్తారా? అది కూడా సేమ్ అండి. అంటే అది 9,000 ఫీజ్, 18% GST. అది అప్పుడు నేను చెప్తానండి ఆ టైంలో, లేకపోతే మన వెబ్సైట్ లో చూడండి కనిపిస్తుంది. ఓకే, వన్ టైం పేమెంట్ అయితే సేమ్ వస్తుందండి? వన్ టైం అంటేనే సేమ్, లేకపోతే ఇంకొక 1000 ప్లస్ GST దాని రిలేటెడ్ చేంజెస్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత రవికిషోర్. హలో రవికిషోర్ చెప్పండి. వినిపిస్తుందండి క్లియర్గా? వినిపిస్తుంది చెప్పండి. సార్ నాకు టోటల్ 6 years ఎక్స్పీరియన్స్ ఉందండి.
అరౌండ్ 5.8 అలా ఉంది. మొత్తం ఆర్పిఏలోనే ఉన్నాను నేను, బ్లూ ప్రిజమ్. సో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను ఆర్పిఏ ఇన్ఫ్రాలో వర్క్ చేశాను, మొత్తం రోబోటిక్ సెటప్ అంతా. ఇప్పుడు నెక్స్ట్ L2 L3 ప్లస్ మైగ్రేషన్ వర్క్ చేస్తున్నాను. సో నాది వచ్చి బీటెక్ ప్లస్ ఎంబీఏ అండి, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఓకే. సో నాకు సూట్ అవుతుందా అంటే, నాకు జీరో టెక్నికల్ కోడింగ్ వైజ్, సో కంప్లీట్ ఆర్పిఏ బ్లూ ప్రిజమ్ దీంట్లోనే ఉన్నాను. సో ఇన్ కేస్ సూట్ అయితే, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇక్కడ దీంట్లో ఏమైనా అడ్మిన్ ఇన్ఫ్రా లాంటివి కూడా ఉంటాయా అని. ఉంటాయి, అది వేరే కోర్స్ ఉంటుంది, ఇందులో కాదు. ఓకే, బట్ ఈ కోర్సు నుంచి ఇప్పుడు డెవాప్స్ నేర్చుకుని ఇలా నేను వెళ్ళొచ్చండి. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు వరకు నా ఎంబీఏ యూటిలైజే అవ్వలేదండి. నేను అదే ఎందుకు చేశానా అని ఫీల్ అవుతా ఉంటాను. సో ఇన్ కేస్ ఈ అంటే ఎంబీఏ కొంతమందికి ఎట్లా ఉంటుంది, ఎంబీఏ అండ్ ఐటీ రెండిట్లోనూ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎంబీఏ చేసిన వాళ్ళకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి ఫస్ట్ అండ్. ఓకే ఓకే, ఆ ఎంబీఏ అనేది ఏంటి, మనం వేరే వాళ్ళని కన్విన్స్ చేసి కంపెనీకి రెవెన్యూ తీసుకొస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి స్కిల్స్ పెంచుకోవడానికి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. వేరే వాళ్ళతో మాట్లాడాలి అంటే మీకు లాంగ్వేజ్ రిలేటెడ్ గా కానీ, మన మాట్లాడే విధానంలో కానీ దాని రిలేటెడ్ స్కిల్ సెట్ మనకి సెపరేట్ గా ఉండాలి. కొంతమందికి ఏంటంటే ఎంబీఏ చేస్తారు కానీ ఆ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఉన్న వాళ్ళకి ఎంబీఏ చాలా అద్భుతమైన ఆపర్చునిటీస్ వస్తాయండి. ఓకే ఓకే, మీకు అది సెట్ కావట్లేదు అనుకోండి, అట్లీస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ అయితే ఐటీలో కూడా ఖచ్చితంగా చాలా బాగుండాలి. ఓకే, అవును. అది లేకపోయినా కూడా ఓకే టీమ్ ప్లేయర్ లాగా నడవచ్చు ఒక లెవెల్ వరకు. ఆ తర్వాత గ్రో అప్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఐటీలో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. ఒక లెవెల్ వరకు మీరు ఇనిషియల్ స్టేజ్ లో వెళ్ళొచ్చు, తర్వాత మాత్రం ఖచ్చితంగా పెంచుకోవాలి లెవెల్ పెరిగే కొద్దీ అని. ఫస్ట్ లో ఏమవుతుందంటే టీమ్ లీడ్ వీళ్ళు ఉంటారు కనుక మనం వాళ్ళతో మాట్లాడుకుంటూ పని చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఒక అవును 3-4 ఇయర్స్ దాటిన తర్వాత మనమే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనం హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అంటే మనకు దాని రిలేటెడ్ స్కిల్ సెట్ అనేది ఉండాలి. ఓకే. సో ఓకే, ఈ ఎంబీఏ చేయడం ఏడబ్ల్యూఎస్ మైనస్ ఏం కాకపోవచ్చు, కానీ మీరు ఓకే, ఇది స్విచ్ అవ్వాలనుకుంటున్నారు కనుక ఈ వేలో ట్రై చేస్తారు. అదే అదే ఈ వేలో ట్రై చేద్దామని. కొంచెం నాది అదే ప్యాకేజ్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కెరియర్ గ్రోత్ కూడా డెవలప్స్ లో బాగుంటుంది అని చెప్తే నేను ఇంకా ఇలా వచ్చాను. యా, సో ఇలా ఏడబ్ల్యూఎస్ డెవలప్స్ ద్వారా కొంచెం ఇలా అడ్మిన్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఉంటుందండి. అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అంటే ఏడబ్ల్యూఎస్ లో అడ్మిన్ అంటే ఇంకొన్ని సర్వీసెస్ మీద కూడా మీకు నాలెడ్జ్, అంటే మెయిన్ బిల్లింగ్ రిలేటెడ్ గా కానీ, లాగ్స్ రిలేటెడ్ గా కానీ ఇలాంటివి కొంత చూసుకోవాల్సి వస్తుంది. అవి ఇక్కడ కొంచెం కవర్ అవ్వవు. మీరు క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ గా వెళ్ళాలనుకుంటే 100% యాప్ట్ అన్నమాట. ఓకే ఓకే, ఓకే. తర్వాత శ్రీనివాస్ చోడవరపు. శ్రీనివాస్, మీరు మాట్లాడుతున్నారా? శ్రీనివాస్, మీరు ఇందాక నుంచి మెసేజ్ పెడుతున్నారు, నాకు వినపడట్లేదని. మీ వైపు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందేమో. హలో హలో శ్రీనివాస్, వినిపిస్తుందండి? వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు చెప్పండి. యా ఓకే. యాక్చువల్లీ నాది ఒక 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. రివిట్ ఆర్కిటెక్చర్ అని మీకు ఐడియా ఉంది ఏమన్నా? మోడలింగ్ రివిట్ సాఫ్ట్వేర్ మీద. లేదండి, ఐడియా లేదు. ఓకే, దాని మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే స్విచ్ ఆఫ్ చేశాను, అంటే ఒక లాస్ట్ వీక్ చేశాను. సో ఒక 2 months లాగా కంప్లీట్గా ఈ కోర్స్ నేర్చుకొని దీని మీద వెళ్దాం అనుకుంటున్నాను. సో అది వెళ్ళొచ్చా లేకపోతే దాని వల్ల ఏమైనా ఉంటుందా అని. మీ డిజిగ్నేషన్ ఏమొస్తుందండి? డిజిగ్నేషన్ సీనియర్ మోడల్ ఇంజనీర్ ఉందండి. సీనియర్ మోడల్ ఇంజనీర్. ఓకే, సీనియర్ మోడల్ ఇంజనీర్. అంటే ఇప్పుడు మీరు ఐటీ కంపెనీ అయినా మొత్తం మీరు చేసేది? చేసింది ఐటీ కంపెనీయే, సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తాం. కాకపోతే అదేంటంటే కంప్లీట్ అంటే గా మీరు ఇంకా అప్పుడు ఏం చేయొచ్చు, బిల్డింగ్స్ అది మీద. మీకు డెడికేటెడ్ రిలేటెడ్, మీరు డెడికేటెడ్ గా యూజ్ చేసే సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు అది. ఓకే, ఓకే మీరు అలాంటప్పుడు ఏంటంటే మీరు దాని నుంచి బయటకు వచ్చి మీరు సెపరేట్ దీంట్లో వెళ్ళాలి అనుకుంటే దీని మీద చేసినట్లు మీరు మీ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడమేనండి. అంతేనా? అంటే నాకు ఇంకొకటి ఏంటంటే, మీరు స్టార్టింగ్ అన్నారు కదా డిప్లొమా మీద వేకెన్సీస్ తక్కువ ఉంటాయని. యాక్చువల్లీ మీరు నేనైతే డిప్లొమానా? డిప్లొమా చేసా. అంటే ఇదే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఆ డిప్లొమా తోటి మీకు చాలా తక్కువ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా డిగ్రీ అడుగుతూ ఉంటారు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా డిగ్రీ మినిమం అంటూ ఉంటారు.
కొన్నికప్పుడు ఓకే నేను ఇంతకు ముందు చెప్పాను చూసారా, సైంట్ అనే కంపెనీలో వర్క్ చేశానని చెప్పి. యా తెలుసు, ఐడియా ఉంది. సైంట్ పూర్తిగా డిప్లొమా క్యాండిడేట్సే ఉంటారు. యా ఓకే 85% డిప్లొమా. ఎందుకంటే ఇది ఆర్క్జిఎస్ ఇలాంటి సర్వీసెస్ యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఆటో క్యాడ్ ఓకే ఇలాంటివన్నీ. ఎస్ అందుకని ఆ వాళ్ళకి రిలేటెడ్. డిప్లొమా వాళ్ళు సరిపోతారు. అందుకని యా ఓకే డిప్లొమా తీసుకుంటారు. కాకపోతే ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ ఒకసారి జాబ్ వచ్చిన వెంటనే సూపర్ అచీవ్మెంట్లు అనిపించేది చాలా మందికి అనమాట. ఆ యా తర్వాత చదువు పక్కన పెట్టేసి దాని మీద కంటిన్యూ అయిపోయి 10 ఇయర్స్ 20 ఇయర్స్ అక్కడికి వెళ్ళి చూస్తే 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. యా అది అదే దాటి బయటకు వచ్చి ఏమి చేయలేరు, వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ డిప్లొమాలో ఉండిపోవడం వల్ల వెంటనే ఆపర్చునిటీస్ కూడా రావన్నమాట, ఎస్ చాలా తక్కువ. కాకపోతే అందులో ఐటీలోకి వెళ్ళిన వాళ్ళు, ఇంటర్నల్ గా మూవ్ అయ్యి ఐటీలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే, ఎందుకంటే అంత పెద్ద కంపెనీలో ఇంటర్నల్ గా చాలా ఆపర్చునిటీస్ ఉంటూ ఉంటాయి కదా. సో యా ఓకే అయితే అక్కడ క్వాలిఫికేషన్ పెద్ద పట్టించుకోరు, టెక్నికల్ గా బాగుంటే ఇంటర్నల్ గా మూవ్మెంట్ ఇచ్చేసేవారు. అలా యా ఐటీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను ఫస్ట్ లో అలాగే ఉండిపోయి ఆటోకేడ్ నుంచి చేసి రివిట్కి వెళ్ళాను. సో రివిట్ ఒక 8 9 ఆటోకాడ్, ఇయర్స్. ఈ ఆర్క్ జిఎస్ సో ఇవన్నీ అవి కూడా ఏంటంటే వీటి మీద కంపెనీలకు వచ్చే రెవెన్యూనే చాలా తక్కువ. మాకు తెలుసు అక్కడ ఎలా ఉండేది. యా మాకు యా ఒక కంపెనీకి వచ్చి ఇప్పుడు ఐటీలో ఒక కంపెనీలో ఎంప్లాయీకి పెర్ అవర్ $25 $30 పే చేస్తే అక్కడ $8 $10 అలా పే చేశారు. యా అందుకని యా దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళకి వచ్చే ప్యాకేజెస్ వాడి కంపెనీకే తక్కువ వస్తున్నప్పుడు ఎంప్లాయీస్ కి ఏమి ఇస్తాడు, దాని ప్రకారం తక్కువ ఉండేది. యా ప్యాకేజ్ మెయిన్ అదే తక్కువ ఉంది. అండ్ యాక్చువల్లీ మా బావ వాళ్ళు కజిన్స్ అందరూ అంటే సాఫ్ట్వేర్ లో సెటిల్ అయ్యారు. సో వాళ్ళందరూ అంటే ఫస్ట్ ట్రైనింగ్ అవరా మేబీ ప్లాన్ చేద్దాం అన్నట్లుగా చెప్పారు. చెయ్యండి. మీరు ఈ లోపల ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే తర్వాత ఓకే, మీకు వాళ్ళు ఎవరో హెల్పింగ్ హ్యాండ్ ఉందన్నారు కనుక ఓకే, యా మీకు ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చు. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే నేర్చుకుని ఈ లోపల డిగ్రీ రిలేటెడ్ కూడా ఏమైనా చేయండి. అప్పుడు యా మీకు ఓకే ఉపయోగం ఉంటుంది, ఫాస్ట్ గా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే ఓకేనా? యా యా ఓకే థ్యాంక్ యూ. యా. తర్వాత రాజేష్. యా హాయ్ రాజేష్ అండి, గుడ్ అన్మ్యూట్ మార్నింగ్. చేసుకోండి. యా రాజేష్ చెప్పు. యాక్చువల్గా నాది 2016లో బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. 2016. యా. Yeah. తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ అలా 2022 వరకు అలానే ఉండిపోయానండి. నెక్స్ట్ 2022లో ఇట్లా కొంచెం ఫేక్ పెట్టుకొని TCSలో కాంట్రాక్టర్గా జాయిన్ అయినానండి, విండోస్ అండ్ VMware అడ్మినిస్ట్రేటర్గా. నెక్స్ట్ అది ఒక 9 months అయినాక వాళ్ళు ఆన్ రోల్ అని చూసినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ నెగిటివ్ వచ్చిందండి. కరెక్ట్, అదే జరుగుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ నెగిటివ్ వచ్చడం వల్ల మళ్ళీ వాళ్ళు ఏం తీసేయలేదు, నేనే రిజైన్ చేసి వచ్చేసాను. అంటే చేసేయమన్నారా? వాళ్ళు ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ అడుగుతుంటే ఇంకా నాకే ప్యాకేజ్ సరిపోలేదు అనేసి నేనే రిజైన్ చేసేసాను. ఇప్పుడు మీకు కంపెనీ కంప్లీట్ ప్రాపర్ రిలీవింగ్ ఉందా మీకు అక్కడి నుంచి? ప్రాపర్ రిలీవింగ్ ఇచ్చారండి, ప్రాపర్ రిలీవింగ్ ఇచ్చారు. ఎంత ఎక్స్పీరియన్స్ టర్మినేట్ ఉంది మీకు అక్కడ? టర్మినేట్ అయితే 9 months ఉందండి. నేను ఒక్కడికి 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాను. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఓకే, మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇంటర్నల్ గా ఏముంది అనేది మీకు తెలుస్తుంది కదా. ఓకే, 4 years 5 years పెట్టి ట్రై చేయకండి. 4 years 5 years పెడితే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి సర్వే అవ్వడం అనేది కొంచెం కష్టం. అందరికీ కుదిరే పని కాదు. కొంతమంది ఎక్సెప్షనల్ గా ఓకే, కానీ అందరికీ అలా కుదరదు. కనుక ఏంటంటే ఒక 2 to 3 years అట్లా పెట్టుకుని ట్రై చేయండి, అంతే మించి పెట్టండి. ఓకే అండి. మళ్ళా ఇక్కడ నేను యాక్చువల్గా ఏపీలో ఉంటానండి. మళ్ళీ SI నోటిఫికేషన్ వచ్చింది అనేసి నేను ఇట్లా ప్రిలిమ్స్ ఈవెంట్స్ మళ్ళీ మెయిన్స్ కూడా రాశాను. బై హలో లక్ నాకు హలో వినపడుతుందా? ఐ థింక్ ఏదో ప్రాబ్లం వచ్చింది. యా వినిపిస్తుంది, కంటిన్యూ. యా, నా ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందేమో. ఓకే, ఆ విధంగా చూసుకోండి. ఓకే, తర్వాత సారీ మీరు తర్వాత పవన్ కుమార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నేను 2022లో బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్. 2022 ఇంకా ఫ్రెషర్. చెప్పండి సార్. నాకు కొంచెం భయంగా ఉంది సార్, అంటే నేను బీకామ్ చేశాను. సో నాకు హలో సార్ చెప్పండి, వినిపిస్తాం.
నాకు కొంచెం భయంగా ఉంది సార్. నాకు 2 years గ్యాప్ ఉంది దేని ఇప్పుడు. గురించి భయం? అంటే 2 years గ్యాప్ ఉంది సార్. సో నాకు ఓకే. జాబ్ దొరుకుతుందో లేదో అని కొంచెం టెన్షన్ ఉంది. అంటే మీరు 3 ఎందుకు years అన్నారు కదా. ఇప్పుడు దొరకలేదు, ఏం చేస్తాం? దొరికించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాల్సిందే కదా, అలానే మనం చూడలేం కదా. దాని సార్ గురించి ఎక్కువ ఆలోచించకండి మీరు. ఓకే. ఇప్పటి వరకు మీరు ఏమైనా నేర్చుకున్నారా? సార్ నేను 2022 నుంచి పాస్ అవుట్ అయినప్పటి నుంచి నేను పోలీస్కి ప్రిపేర్ అయ్యాను సార్. అది ఐటీలో లేరు కదా మీరు ఇప్పటి వరకు, మ్మ్. దాన్ని పక్కన పెట్టండి. లేదు సార్, నేను ఇప్పుడు ఓకే. ప్రెసెంట్. దాన్ని పక్కన పెట్టండి, ఇంకొదిలేండి. ఇప్పుడు నుంచి ప్రయత్నించండి, ఇకపై నుంచి ఓకే సార్. ప్రయత్నించండి. ఓకేనా, ఏం పర్లేదు. ఐటీలో ఇప్పుడు అదేమి బ్రహ్మ విద్యం కాదు, అందరూ చేయలేనిది ఏమి కాదు, చాలా మంది చేసేదే. ఓకే, కనుక మీరు ఆ విషయంలో ఎక్కువ కంగారు పడకండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేర్చుకోండి, ఇకపై నుంచైనా దీని మీద దృష్టి పెట్టండి. మీరు ఇప్పటి వరకు ఒకటని ఖాళీగా ఏం లేరు, ఊరికే టైం వేస్ట్ చేసుకోలేదు. మీరు ఒక జాబ్ కోసం అనేది ట్రై చేసుకున్నారు, అక్కడ వర్కౌట్ కాలేదు. సార్ ఓకే, కనుక ఇంకొకటి సార్ వేరేది, అక్కడ ఒక దాంట్లో వర్కౌట్ కాకపోతే ఇంకొకటి చూసుకుంటాం, అది కామన్ మనకి ఎప్పుడు కూడా. అందుకని ఏంటంటే ఇది చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. సార్ డోంట్ వరీ, ఏం పర్వాలేదు. సార్. తర్వాత నాగరాజు అన్మ్యూట్ చేసుకోండి. సార్ వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఓకే, నేను నేను పాస్వర్డ్ వచ్చేసి 2020 సార్ నాది. 2020. ఓకే. బీటెక్ ఈసీ బ్రాంచ్. ఓకే, స్టార్టింగ్ నాకు 2 years గ్యాప్ వచ్చింది. గ్యాప్ అలానే కంటిన్యూ ఖాళీగా అంటే వేరే కోర్స్ నేర్చుకున్నాను, డెవలపర్ సైడ్ పైథాన్ నేర్చుకున్నాను. ఛాన్స్ రాలేదు. తర్వాత డెస్క్టాప్ సపోర్ట్ స్టార్ట్ అయ్యాను సార్. ఓకే. డెస్క్టాప్ సపోర్ట్ స్టార్ట్ అయ్యాను. 3 months డెస్క్టాప్ సపోర్ట్ చేశాను సార్. తర్వాత 3 months, క్లౌడ్ ఓన్లీ 3 months. ఓన్లీ 3 months. తర్వాత మళ్ళీ క్లౌడ్ ప్రాజెక్ట్ కి మూవ్ చేశారు సార్. ఒక అకాప్స్ అనేది పూణే ప్రోడక్ట్ లో యాక్చువల్లీ నేను ప్రెసెంట్ గా నేను వర్క్ చేస్తున్నాను. హలో, యాక్చువల్ గా నేను ఇప్పుడు క్లౌడ్ ప్రాజెక్ట్ మూవ్ చేశారు. అకాప్స్ అనే ప్రోడక్ట్ నా క్లయింట్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు కెనరా బ్యాంక్ సార్, ఇన్ బెంగళూరు లొకేషన్ లో. ప్రజెంట్ గా క్లౌడ్ ప్రాజెక్ట్ నాకు మూవ్ చేశారు. ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. మా టీమ్స్ క్లౌడ్ ఇంజనీర్ ప్లస్ డెవాప్స్ రెండు టైఅప్ అయ్యి విఎమ్స్ మీద నాకు నాలెడ్జ్ చేశారు. విఎమ్స్ మీద ప్లస్ ఇంకొద్ది ఇన్డెప్త్ గా నేర్చుకోవాలని ఈ కోర్స్ తీసుకుంటున్నాను సార్. ఇంకా నాకు టోటల్ గా ఇప్పుడు అంటే మీరు విఎమ్స్ రిలేటెడ్ అంటే మీకు క్లౌడ్ ఇంజనీర్ ఇలాంటివంటే మీకు ఇది కాదు కదా, మీరు అప్పుడు ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, ఇది డెవాప్స్ ఇంజనీర్. మీరు ఇప్పుడు వర్క్ చేసిన దాంట్లో డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఉందా? ఉంది సార్. అందులో అది మీకు ఆపర్చునిటీ వస్తుందా? మీరు ఇది నేర్చుకుంటే మీకు ఇంటర్నల్ గా వస్తుందా అందులో ఛాన్స్? వస్తుంది సార్. అయితే చేయాలి. లేదు అంటే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్, మీకు ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నాలెడ్జ్ ఉంటే మీకు ఇంటర్నల్ గా ఆ ఛాన్స్ వస్తుంది అంటే ఇది చేయండి, లేకపోతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయండి. ఓకే, యాక్చువల్గా నాది ఇప్పుడు 11th month రన్నింగ్ సార్ నాది. చేయండి. అప్పుడు ఏంటంటే ఒక 2 years అయినా ఒక కంపెనీలో మినిమం మీరు 2 years స్పెండ్ చేస్తే మీ రెజ్యూమేకి వెయిట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇంకా మీరు ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నారు, 1 year కూడా కంప్లీట్ కాలేదు కదా. ఈ కోర్స్ కంప్లీట్ కావడానికి ఒక 3 months పడుతుంది. అప్పటికి మీకు ఒక 1.3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత ఇంటర్నల్ గా ట్రై చేసుకోండి. ఇంటర్నల్ గా ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, అక్కడ ఒక 1 year అట్లా చేసి 1 to 2 years అట్లా చేసి అనుకోండి, మొత్తం 3 years. 2 years లో రియల్ టైమ్ లో వచ్చింది కనుక మీకు రెజ్యూమేకి చాలా వెయిట్ ఉంది. ఆ తర్వాత మీరు 3 years పెట్టుకుని బయటకు వెళ్తే ఇంటర్నల్ గా మీకు ఆల్రెడీ కొంత మంచి ప్యాకేజ్ వస్తుంది. ఆటోమేటిక్ గా దాని ఈ రెండింటి కాంబినేషన్ లో 3 years తర్వాత చాలా ఓకేనా. ఓకే, యాక్చువల్లీ న్యూటానిక్స్ విఎమ్స్ అనేది మేము విండోస్ ప్లస్ లినక్స్ రెండు కాన్ఫిగర్ చేసి దాని మీద రన్ అవుతుంటాయి సార్ ఆ ప్రోడక్ట్. ఫైన్, థ్యాంక్ యూ. సో సంజయ్ కిరణ్, వినిపిస్తుందా?
వాయిస్ చెప్పు. వినిపిస్తుంది. వినిపిస్తుంది కానీ కొంచెం లో వస్తుంది విత్ సమ్ రీజన్. నాకు 2.4 years ఎక్స్పీరియన్స్ ఉందన్న దేని మీద? క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో అక్కడ అన్ని టూల్స్ యూస్ చేయట్లేదు, అంటే మీకు తెలుసు కదా ఎంఎన్సీలో ఒక టూల్ చేస్తారు. అంతే అంతే, అది అక్కడ పెద్ద కంపెనీస్ లోకి వెళ్తే మీకేమి కంప్లీట్ కంట్రోల్ ఉండదు, కంప్లీట్ యాక్సెస్ ఉండదు. రిమైనింగ్ టూల్స్ కూడా నేర్చుకుని 3 years ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది, అట్లా చేయొచ్చు కూడా. ఇప్పుడు ఇంటర్నల్ గా మీకు ఐటీ కంపెనీస్ పెద్ద వాటిలో ఏంటంటే దేనికి దానికి సెపరేషన్ ఉంటుంది. ఎవ్వరు కూడా ఒక వాళ్ళకి ఇచ్చిన దాని సర్వీస్, ఇంకా ఈవెన్ ఒక పర్టికులర్ సర్వీస్ లో అన్ని యాక్షన్స్ చేయడానికి కూడా మీకు ప్రివిలేజెస్ ఉండవు. ఓకే, ఈ పెద్ద కంపెనీస్ లో అలాగే ఉంటుంది. మీరు చిన్న కంపెనీస్ లోనే ఎక్కువ హ్యాండిల్ చేయాలి, ఎక్కువ నేర్చుకోవాలి అనుకుంటే మీరు చిన్న కంపెనీస్ ద్వారానే ఎక్కువ సాధ్యం అవుతుంది. నా డైలీ వర్క్ ఎట్లా ఉంటుంది అంటే డాకర్ అండ్ వాటి పాడ్స్ రిస్టార్ట్ చేస్తాను, కోకోనట్ పాడ్స్ లాక్స్ చేస్తాను, అండ్ డాకర్ ఇమేజ్ కూడా ఇమేజ్ రిజిస్టర్ ఇవన్నీ చేస్తాను డైలీ వర్క్లో. సో రిమైనింగ్ టూల్స్ కూడా నేర్చుకుని 3 years ఎక్స్పీరియన్స్ ఇది కావాలి. అంతే, అట్లానే చేయండి. ఓకేనా, మంచి ఆలోచన. తర్వాత శివప్రసాద్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. యా హాయ్ చెప్పండి. యాక్చువల్లీ నేను AWS లైనక్స్ డెవాప్స్ అన్నారు కదా, సో జాయిన్ అయ్యాను. బట్ ఇన్ ద స్టార్టింగ్ మీరు వచ్చేసి AWS లో ఓన్లీ 10 టాపిక్స్ ఇక్కడ కవర్ చేస్తాము అన్నారు కదా. సో నార్మల్లీ అది డెవాప్స్ కి, అంటే నాకు AWS కి నేను ముందు కంప్లీట్ కోర్స్ ఆర్కిటెక్ట్ సొల్యూషన్ అదేం చేయలేదు, సో అది సరిపోతుందా అండి? మీరు డెవాప్స్ ఇంజనీర్ గా వెళ్లాల్సి వచ్చినప్పుడు డెవాప్స్ ఇంజనీర్ కి AWS రిలేటెడ్ గా ఏం అవసరం అవుతాయో అవన్నీ చెప్తున్నాం, అవి చాలు, అంతకుమించి వెళ్ళాల్సిన అవసరం. ఆ 10 టాపిక్స్ సరిపోతాయి కదా? ఇంకొకటి మీరు జస్ట్ అది ఫీజుది చెప్పేటప్పుడు నేను అక్కడ మిస్ అయ్యాను. 11,000 ఫీజ్, 18% GST, టోటల్ 12,900. ఓకే, సో ఇన్స్టాల్ లో పే చేయొచ్చు అది? అప్పుడు 14,000 అవుతుంది, 7+7 పే చేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తర్వాత రాజేష్ ఎం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నాది 21 లో పాస్డ్ అవుట్ సార్, ఎంకామ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. కొంచెం దాని గురించి చెప్తారా? అసలు డిస్టెన్స్ వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చా దానికి? ఐటీ జాబ్ అంటే ఫస్ట్ ఏంటంటే మీరు 21 పాస్ అవుట్ కనుక మీకు ఏం చదువుకున్నారు మీరు? ఇదే సార్, బీకామ్ 15 లో అయ్యింది, తర్వాత కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల లేట్ అయింది అలాగా. నెక్స్ట్ ఎంకామ్ అయ్యేపాటికి 21. అది డిస్టెన్స్, ఇది డిస్టెన్స్. అంటే నాకు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్, నాకు మార్కెటింగ్ లో నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ సార్ కంప్లీట్, ఒక 5 years వరకు. అందులో చెప్పండి సార్. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే కనుక కొన్ని కంపెనీస్ ఆపర్చునిటీస్ ఇవ్వవు, కొంతమంది పెద్ద పట్టించుకోవాలి. ఓకే, కొన్ని ఇప్పుడైతే ఇంకా ఇది కానీ ఇదివరకు మేము క్లాస్మేట్స్ చూసుకుంటుంటే అక్కడ డిస్టెన్స్ లో చేసిన వాళ్ళు ఇన్నట్టు అప్లైన్ డైరెక్ట్ గా రాసేవారు. ఓకే, ఇప్పుడు అట్లా మరీ పెట్టట్లేదు, కానీ కొన్ని చోట్ల ఏంటంటే రిజల్ట్ షార్ట్ లిస్ట్ అవ్వదు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. 21 అంటే ఇంకా మీకు ఫ్రెషర్ గా ఛాన్సెస్ ఉండవు, కోర్స్ కంప్లీట్ అయి పెట్టేదండి. ఓకే, ఖచ్చితంగా మీకు ఫేక్ పెట్టుకోవాలి. సో కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఏంటంటే చిన్న కంపెనీస్ లో ఆపర్చునిటీస్ వస్తాయి, లైక్ లెవెల్ 3 కంపెనీస్ ఇట్లాంటి వాటిలో ఓకే రండి చూద్దాం అంటూ ఉంటారు. అలాంటివి మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకేనా, థ్యాంక్ యూ. శ్రవణ్. హాయ్ అన్న, ఇందాక అడగడం మర్చిపోయాను. ఆ కోర్స్ కంటెంట్ లో క్లౌడ్ ఫార్మేషన్ లేదు, క్లౌడ్ ఫార్మేషన్ కవర్ అవుతుందా? క్లౌడ్ ఫార్మేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇది డెవాప్స్ ఇంజనీర్ రోల్. ఇక్కడ మీకు క్లౌడ్ ఫార్మేషన్ కోసం మనం క్లౌడ్ ఫార్మేషన్ టూల్ వాడరు ఎవరు కూడా, డెవాప్స్ ఇంజనీర్స్ టెరాఫార్మ్ వాడతాం. ఓకే, కంప్లీట్ టెరాఫార్మ్ మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్స్ లో టెరాఫార్మ్ అండ్ ఇంకా ఏదైనా ఉందా? టెరాఫార్మ్ చాలు, టెరాఫార్మే అడుగుతారు మీకు ఎక్కువ. డెవాప్స్ ఇంజనీర్ అంటే టెరాఫార్మ్. ఓకే ఓకే,
క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఏముంది, ఓన్లీ AWS రిలేటెడ్. టెరాఫామ్ అంటే మల్టీ క్లౌడ్ రిలేటెడ్ గా వాడుకునే వాళ్ళకు కూడా ఉంటుంది. అందుకని కంపెనీస్ ఎప్పుడు కూడా టెరాఫామ్ అంటే తప్ప క్లౌడ్ ఫార్మేషన్. ఓకే అండి. ఓకే, మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్ గా వెళ్ళాలనుకోండి, అప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ రిలేటెడ్ ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా అవసరం ఉంది, ఇక్కడ అవసరం. ఓకే ఓకే అండి. మహేష్. యా నాగా, దిస్ ఈజ్ మహేష్. సో బేసికల్గా నాకు ఐటీలో టోటల్ ఒక 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. టోటలీ ఇంటూ ప్రోగ్రామింగ్, యాంగులర్, రియాక్ట్, జావా స్క్రిప్ట్. సో బేసికల్గా నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది ప్రజెంట్ జాబ్లో. ఐ మీన్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుందాం అన్నట్టు జాయిన్ అయినా. సో ప్రెసెంట్లీ అంటే బేసికల్గా ఈ కోర్స్ అయిపోయినాక లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు లైక్ మూవ్ టువర్డ్స్ దిస్ DevOps role, right? What are the certifications should I give? మీరు So ఇప్పుడు ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ రోల్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ చేయాలండి. ఈ సర్టిఫికేషన్స్ గురించి మీకు రేపు ఎలాగో సెషన్ లో చెబుతాము. ఇప్పుడు AWS లో కానీ, లేకపోతే మీరు సర్వీసెస్ రిలేటెడ్ కుబర్నెటిస్ సర్టిఫైడ్ ఉంటుంది మనకి. ఓకే, టెరాఫార్మ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఏంటంటే ఈ ఒక డెవాప్స్ ఇంజనీర్ రోల్ కి సర్టిఫికేట్, ఇప్పుడు క్లౌడ్ లో అనుకోండి, ఓన్లీ AWS కానీ ఓన్లీ Azure మీద కానీ వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ఎక్కువ మీకు కాన్సన్ట్రేషన్ సర్టిఫికేషన్స్ మీద కూడా ఉంటుంది. డెవాప్స్ ఇంజనీర్ లో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక 4 to 5 years 3 years మినిమం ఉన్న వాళ్ళు తప్ప ఎక్కువ సర్టిఫికేషన్స్ ఫ్రెషర్ గా కానీ లేకపోతే 1 year వాళ్ళకి కానీ ఎక్కువ ఉండవు. ఓకే, ఒక 3 years అట్లా వెళ్తే మీరు ఏంటంటే అప్పుడు క్లౌడ్ సర్టిఫైడ్ AWS డెవాప్స్ ఇంజనీర్ ఇట్లాంటి సర్టిఫికేషన్స్ చేసుకోవచ్చు. యా, అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి. సో బేసికల్గా ఇప్పుడు నాకు ఒక 10 years ఉంది కదా, ఫస్ట్ 7 years సేమ్ లైక్ జావా స్క్రిప్ట్ యాంగులర్లో ఉంచి నెక్స్ట్ మేబీ లైక్ కైండ్ ఆఫ్ 3 to 4 years ఇట్లా క్లౌడ్ డెవాప్స్లో పెట్టచ్చా అండి? ఐ మీన్ ఆఫ్టర్ దిస్ కోర్స్, ఆఫ్టర్ మనం మేబీ ఎప్పుడైనా లైక్ సరే 6 months. అట్లానే పెట్టుకోవాలండి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ కి మీకుండే ప్యాకేజ్ కి మీరు మళ్ళీ నేను జీరో నాలెడ్జ్ తోటి డెవాప్స్ లోకి, జీరో ఎక్స్పీరియన్స్ తోటి డెవాప్స్ లోకి వెళ్తాను అంటే మీకు ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వాలి అనే క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఎందుకు వస్తుంది? మీరు తక్కువ ప్యాకేజ్ లోకి ఇప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా, ఓకే, మీ ప్యాకేజ్ మీద ఒక స్టెప్ నెక్స్ట్ కి వెళ్ళాలనే ఉద్దేశంతో నేర్చుకుంటారు తప్ప తక్కువ కాదు. మరి అలాంటప్పుడు మీకు అంతంత ప్యాకేజ్, ఇప్పుడు 11 years అంటే మినిమం చూసుకున్న ఒక 20 lakhs ప్యాకేజ్ ఉంటుంది మినిమం. ఓకే, అలాంటప్పుడు మీకు దాని మీద ఇంకొక అట్లీస్ట్ ఒక 20% ఇచ్చి 25 lakhs ఎంత ఇచ్చి తీసుకోవాలన్నా మీరు జీరోలో ఎందుకు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. అందుకని మీరు కొంత దాని మీద ఉన్నట్టుగానే మీరు మేకప్ చేసుకుని వెళ్ళాల్సి. అండ్ వన్ మోర్ కంటిన్యూ క్వశ్చన్ అండి. బేసికల్గా ఇది డెవాప్స్ మోర్ లైక్ కాన్సన్ట్రేటెడ్, రైట్? సో ఆఫ్టర్ దిస్ కోర్స్ కెన్ ఐ గివ్ లైక్ AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్? క్లౌడ్ ప్రాక్టీషనర్ పెద్ద విషయం కాదండి, చిన్నపిల్లలు చేసే కోర్స్ అది. అసలు దానివల్ల మీకు ఉపయోగం కూడా లేదు. చేయొచ్చు, మీరు ఇది చేయొచ్చు, ఇది చేసి కొన్ని సర్వీసెస్ మీద బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకుని నాకు వెళ్ళొచ్చు. రెజ్యూమేలో ఒక సర్టిఫికేషన్ ఉంటే పిక్ అవుతుంది, అక్కడ వరకు ఉంటే చాలండి. దాని తర్వాత ఉపయోగం ఉండదండి, ఉపయోగం లేదు. మీరేమి చిన్న ఫ్రెషర్ 1 year 2 years వాళ్ళు కాదు. క్లౌడ్ ప్రాక్టీషనర్ కాదు. మీరు చెయ్యాలి అనుకుంటే ఏదైనా ఒక అట్లీస్ట్ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని సీనియర్ పొజిషన్ కే తీసుకుంటారు. ఓకే, అలాంటప్పుడు మీకు ప్రాక్టీషనర్ అంటే ఎవరు చేస్తారో తెలుసా? వినండి ఒకసారి. ప్రాక్టీషనర్, క్లౌడ్ ప్రాక్టీషనర్ అంటే ఎవరు చేస్తారు తెలుసా? చిన్నపిల్లలు, ఇప్పుడే కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకా కాలేజ్ లెవెల్లో ఉండి క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ప్రాక్టీషనర్ ఎగ్జామ్. అంతే, అందులో అడిగే క్వశ్చన్స్ కూడా ABCDలా ఉంటాయి. కనుక మీకు పెద్ద వాల్యుయేషన్ ఏమి ఉండదు దానివల్ల. సో బేసికల్గా మా క్లయింట్ ఏంటంటే రీసెంట్ గా వాళ్ళంతా క్లౌడ్ కు మూవ్ అవుతారు. దిట్స్ లైక్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు మమ్మల్ని. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేర్చుకోండి, మేము మనీ పే చేస్తాం, కైండ్ ఆఫ్ అట్లా అన్నట్టు. మీరు సో అలాంటి అట్లా. ఆప్షన్ ఉంటే ఏదైనా అసోసియేట్ లెవెల్ ఎగ్జామ్ ట్రై చేస్తారు. ఓకే ఓకే అండి. యా, థ్యాంక్ యూ నాగా. రోహిత్. హాయ్ నాగా. Hi. నాకు 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రంట్ ఎండ్లో. మంత్స్ దాకా కాదు, ప్యూర్ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్. అప్పుడప్పుడు నోట్ చేసి యూజ్ చేశాను సైడ్ ప్రాజెక్ట్స్కి. మళ్ళీ కాలేజ్ అయిన తర్వాత నాకు అసలు ఐడియా ఏం లేదు.
ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో క్లౌడ్ ప్రాక్టీస్ చేశాను, మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కూడా చేశాను. కన్ఫ్యూజ్ అయిపోయి దేనికి రెండు చేస్తున్నామని ఇంకొకడు ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, వాడు ఫ్రంట్ ఎండ్ చెయ్యి, ఎంట్రీ లెవెల్ ఉంటుంది నీకు. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అసలు నచ్చలేదు, లైక్ 2 years యాక్చువల్లీ నచ్చలేదు నాకు. దేనికి మనం క్లౌడ్ ప్రాక్టీసింగ్ చేసాము, మళ్ళీ దేనికి ఫ్రంట్ ఎండ్లో ఉన్నాం, టోటల్ కన్ఫ్యూషన్లో ఉన్నాం. సో ఇప్పుడే క్లారిటీ వచ్చి డెవాప్స్ రోల్కి నేను స్విచ్ అవుతామని ఒక ఐడియాలో ఉన్నాను. మళ్ళీ ప్రీవియస్ కంపెనీలో కూడా సీనియర్ ఒకటి ఉంటాడు, ఆయన 13 years 12 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఆయన కొంచెం గైడ్ చేశాడు నాకు, లినక్స్ నేర్చుకున్నాడు. సో బేసిక్ లినక్స్ నేర్చుకొని ఇప్పుడు AWS సర్వీసెస్ అని చూస్తా ఉన్నాను. సో నాకేమంటే ఇప్పుడు రెస్యూమ్లో నేను ప్యూర్ ఫ్రంట్ ఎండ్ పెట్టాలా, ఫ్రెషర్ లాగా లైక్ డెవాప్స్ ఫ్రెషర్ లాగా వద్దు. ఓకే మీరు ఇది నేర్చుకున్న తర్వాత ఒక ఇంటర్నల్ గా నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చాను ఫ్రంట్ ఎండ్ ఎగ్జిక్యూటివ్ కింద, UI/UX డెవలపర్ ఏదో ఒకటి సంథింగ్. ఓకే ఆ తర్వాత నేను ఇలా ఇందులోకి స్విచ్ అయిపోయాను అన్నట్లే చెప్పుకోండి. ఓకే ఓకే యా. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్. సో ఈ కోర్స్ సిలబస్ చూసాను నేను. నేను జాబ్స్లో చూసినప్పుడు వీళ్ళు పైథాన్ లేకపోయినా బ్యాష్ స్క్రిప్టింగ్ అడుగుతారు. సో మీరు బ్యాష్ స్క్రిప్టింగ్ చెప్తారు, మళ్ళీ పైథాన్ బేసిక్స్ కవర్ చేస్తారా, లేకపోతే లేదండి, అది అవసరం లేదు. మనకి ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక స్క్రిప్టింగ్ రిలేటెడ్ గా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, రెండు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఏదో ఒక దాని మీద ఉండాలి అన్నట్లు ఉంటుంది. మనం ఏదో ఒక దాన్ని పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బ్యాష్ మనకి సరిపోతుంది అంటారు. ఓకే, మనకి ఎప్పుడైనా ఒకటేనండి, ఐటీలో ఎలా ఉంటాయంటే ఎవ్వరు కూడా 100% అన్నిటి మీద వర్క్ చేయరు. అలా అని చెప్పి ఇప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని మీరు నెక్స్ట్ ఇంకొక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటే నేర్చుకోలేరా మీరు? మనం అదే చెప్పాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను బ్యాష్ మీద వర్క్ చేశాను, నాకు దాని మీద ఆపర్చునిటీ వచ్చింది కదా దాని మీద వర్క్ చేస్తాను. రేపు పైథాన్ స్క్రిప్టింగ్ మీద వర్క్ చేయాల్సి వచ్చిందంటే నేర్చుకుని వర్క్ చేస్తాను. నాకు ఆల్రెడీ ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలన్నది నేర్చుకోవాలి నేను. అది నేను నేర్చుకుని చేసుకుంటానని చెప్పుకోవాలి. ఐ థింక్ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఫైన్. మౌనిక, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Monica, are you there? I think she is busy. Rajesh, unmute yourself. యా, యాక్చువల్లీ ఇంతసేపు నేను మాట్లాడుతుంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. చెప్పండి. అదే అండి, మళ్ళీ 2023లో నేను రిజైన్ చేసేసి వచ్చేసాను. తర్వాత ఏపీలో ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేసి ఇది వెళ్ళేసాను. ఇప్పుడు మళ్ళా అది రాలేదు అనేసి నెక్స్ట్ ఐటీ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇందాక మాట్లాడారుగా మీరేనా? అవునండి. ఇంకా మీకు సాటిస్ఫై రాలేదా క్వశ్చన్ ఆన్సర్? యాక్చువల్ గా నాకు ఆన్సర్ ఇది క్లారిటీ రాలేదండి. ఫస్ట్ నేను ఇంతకు ముందు చేసిన 9 months లో కంప్లీట్ రియల్ టైం వర్క్ చేశాను. అక్కడ ఏం చేశానంటే యాక్టివ్ డైరెక్టరీ, వర్చువల్ మిషన్స్ అండ్ VMware మీద పనిచేశాను, అండ్ ఫిజికల్ సర్వర్స్ మీద పనిచేశాను. సో ఇప్పుడు నేను ఏ కోర్స్ తీసుకుంటే నాకు బెటర్ గా ఉంటుంది అనేసి. మీరు ఏ ప్యాచింగ్ కోర్స్ ఈ వర్క్స్ తీసుకున్నా కూడా, ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకున్నా, డెవాప్స్ ఇంజనీర్ తీసుకున్నా, ఏదైనా తీసుకోండి, మీకు ఉన్నది 1th వరకు ఓకే. తర్వాత ఈ కోర్స్ రిలేటెడ్ గా అన్ని న్యూ టాపిక్స్ నేర్చుకోవాలి. ఓకే ఓకే, ఏది చేసినా పర్వాలేదు, డెవాప్స్ ఇంజనీర్ చేయొచ్చు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఓకే, మీకు ఎలాగో ఏడి వీటి మీద నాలెడ్జ్ ఉంది కనుక అది కొంతవరకు మీకు వాలిడేషన్ అవుతుంది రెండిట్లో ఏది చేసినా. అక్కడ VMware లో వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ ఫిజికల్ సర్వర్స్, ఇలా ప్యాచింగ్, ఈ వర్క్స్ చేసామండి. సో ఇప్పుడు మళ్ళా నాకు 1 year గ్యాప్ వస్తుందండి. సో ఎట్లా గెట్ ఇన్ అవ్వేదానికి మీన్స్ నేను కష్టపడినా నాకు ఛాన్సెస్ వస్తాయండి, అంటే షార్ట్ లిస్ట్ అవుతాయి. వస్తాయండి, ఇప్పుడు షార్ట్ లిస్ట్ అవుతారు. మీకు ముందర స్కిల్ సెట్ మార్చుకుని దీని ప్రకారం ట్రై చేసుకోండి. 1 year గ్యాప్ వచ్చింది, దాన్ని ఇప్పుడు నేను చెప్పేది ఇలాంటి విషయాలు ఒకటేనండి. ఇలాంటివి వచ్చేసాయి, రాకూడదు కానీ వచ్చేసాయి, దాన్ని మీరు మార్చలేదు నేను మార్చలేదు. అలా అని చెప్పి మనం జాబ్ కి ట్రై చేయకుండా అయితే ఉండం కదా. ఏదో ఒకటి చేయాలి, జాబ్ లో గెట్ ఇన్ అవ్వాల్సిందే, దానికి తగినట్టుగా మనం ప్రయత్నించాలి. అది ఆ కాన్ఫిడెన్స్ కోసమే మళ్ళా. థ్యాంక్ యూ. తర్వాత సతీష్ బాబు గోగినేని.
Hi, bro. This is Satish. I Yeah. completed my master's in US. ఓకే. అంతకుముందు నాకు MBA ఉంది ఇండియాలో. 2019 పాస్డ్ అవుట్. 2022లో US వచ్చాను. ఇప్పుడు జస్ట్ నా కంప్లీటెడ్ మాస్టర్స్. ఇదే నా ఫస్ట్ క్లాస్ ఇన్ IT. మాస్టర్స్ ఎలాగో కంప్లీట్ చేసాను. జస్ట్ నో ఐడియా, అంటే అంత నాలెడ్జ్ ఏం లేదు. ఓకే. IT పరంగా ఇదే నా ఫస్ట్ క్లాస్. ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కి ఏదో నీకు ట్యాబ్లూనో లేకపోతే ఏదైనా స్ప్లంక్ లాంటిది నేర్చుకునే జాబ్ మార్కెట్ లోకి వెళ్ళాలంటే వర్కౌట్ అవుతుంది ఇక్కడున్న జాబ్ మార్కెట్ కి ఇప్పుడు. సో తర్వాత నాకు ఒకవేళ కమ్ బ్యాక్ టు ఇండియా వస్తే నాకు జాబ్ ఆపర్చునిటీస్ మళ్ళీ నాకు ఇండియా రావాలనేది ప్లానింగ్ అన్నమాట. ఇక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని, ఓకే. అది ప్రెసెంట్ సిచ్యువేషన్. దాన్ని బట్టి ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి, ఏమి ఇంకా అడిషనల్ ఇంకేమన్నా జాయిన్ అవ్వాలా నేర్చుకోవడానికి? అడిషనల్ గా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో నుంచి ప్రకారం ఇది నేర్చుకుని వెళ్ళొచ్చు. మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. లేదు నాకు దీని మీద కాదు, డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు దాని రిలేటెడ్ నేర్చుకుని వెళ్ళాలి. డెవలప్మెంట్ లేదు సార్, ఎందుకంటే అదే ఫ్రెషర్ గా నాకు నో నాలెడ్జ్ అబౌట్ IT అనమాట. అలాంటప్పుడు మీరు అందులోకి వెళ్ళాలనుకుంటే ఒక పద్ధతి, అది వద్దు అనుకుంటే దీని ప్రకారం. ఓకే సార్, అంటే దీని ప్రకారం డెవలప్మెంట్ సైడ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో కమ్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడ నేను నేర్చుకుని ఇప్పుడు జాబ్ ట్రై చేసుకుని ఇండియాలో కూడా డెవాప్స్ ఇంజనీర్ రోల్ కి మీకు మంచి డిమాండే ఉంది. ఓకే, చాలా మంచి సార్. డిమాండ్. అంటే ఇక్కడ చేసిన మాస్టర్స్ నాకు ఇండియాలో ఉపయోగపడిందా ఇట్లా గ్యాప్ కవర్ చేసుకోవడానికి? ఉపయోగపడుతుందండి. మీరేమో ఖాళీగా లేరు కదా, మాస్టర్స్ డిగ్రీ చేశారు. అవును. ఎస్ సార్. ఓకే. ఓకేనా? ఎస్. మౌనిక, మాట్లాడు, నేను ఇస్తే ఆవిడ అన్మ్యూట్ చేసుకోకు. సరే, సాంబశివరావు, కాశీ సాంబశివరావు. హలో చెప్పండి. నేను లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అన్న డిగ్రీ. 2023 అంటే ప్రెసెంట్ ఇప్పుడు అంటే వీటి గురించి ఏ నాలెడ్జ్ లేకపోయినా మరి 3 months లో అన్ని వస్తాయన్న మరి? వస్తాయండి, అది ప్రాబ్లం కాదు. మీరు ఏం చదువుకున్నారు? BSc కంప్యూటర్స్. మరి మీకు ఎట్లా C++ వరకు అయినా అవగాహన ఉండే ఉంటుంది కదా, ఎంతో కొంత. సరిపోతుంది. ఓకేనా? ఓకే. తర్వాత సురేఖ. సురేఖ, are you there? ఓకే. మౌనిక, మీరు ఇంత నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కానీ నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినా మీరు మాట్లాడట్లేదు. హలో, మౌనిక, అన్మ్యూట్ అవ్వట్లేదు, కొంచెం ప్రాబ్లం. యాక్చువల్లీ నేను 2021 పాస్డ్ అవుట్ బీటెక్ ECE. తర్వాత 6 months గ్యాప్ లో నరేష్ ITలో AWS DevOps బ్యాచ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1 month కి ఇలా జాబ్స్ ట్రై చేస్తూ జనవరిలో జాబ్ వచ్చింది HCL లో. తర్వాత ఆ కోర్స్ వెళ్ళకుండా డిస్కంటిన్యూ చేశాను, ప్రాక్టీస్ చేయకుండా. ఇక్కడ HCL లో కూడా వీళ్ళు స్టార్టింగ్ 9 months వీళ్ళు డాకర్, కుబర్నెటోస్ అని ట్రైనింగ్ ఏమి ఇవ్వకుండా సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పి నేర్చుకోమన్నారు. సో అంతేం నేర్చుకోలేదు, జస్ట్ వీడియోస్ చూసి నేర్చుకోండి అనేసి చెప్పారు. తర్వాత ప్రాజెక్ట్స్ లేక నేనే ట్రై చేసి టెస్టింగ్ ప్రాజెక్ట్ కి వచ్చేసాను, మాన్యువల్ టెస్టింగ్. రాకుండా ఉండాల్సింది, కానీ బెంచ్ లో ఉంటే రిస్క్ అనేసి అప్పట్లో భయం వేసి అలా వచ్చేసాం. ఇప్పుడు వస్తుందంటే టెస్టింగ్ లోంచి మళ్ళీ మీకు అందులోంచి మూవ్మెంట్ తీసుకునే ఆప్షన్ ఏమైనా ఉందేమో చూసుకోండి. టెస్టింగ్ లో ఉండిపోతే ఏంటంటే, టెస్టింగ్ తప్పని కాదు నేను అనేది, కాకపోతే రేపన్న రోజున మీరు స్విచ్ అవ్వాలనుకున్నారు అనుకోండి, ఒక జాబ్ రోల్ కి 100 మంది వెళ్తున్నారు ఇంటర్వ్యూస్ కి. రోజు తలనొప్పి.
కాంపిటీషన్ విపరీతంగా ఉందండి. అంటే ఏం లేదు, ఖాళీగా ఉన్న ప్రతి వాడు టెస్టింగ్ నేర్చుకుంటారు ఫస్ట్, ఎందుకంటే అది కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది అందరికి. అవును, కొంచెం మాన్యువల్ టెస్టింగ్ అని చెప్పేసి అందరూ దానికి వెళ్ళిపోతుంటారు. ఖాళీగా ఉన్న కెరియర్ లో గ్యాప్ వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే టెస్టింగ్. అది అందుకని ఏంటంటే చూసుకోండి. ఓకే, ఒకవేళ చూసుకుని ఇది నేర్చుకుంటే ఇంటర్నల్ కాకపోయినా అవుట్ సైడ్ ట్రై చేయొచ్చా? అది ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఇంటర్నల్ గా మీరు ఏం చేశారనేది అవుట్ సైడ్ లో ఎవరు పట్టించుకోరు. ఆ మీరు జెన్యూన్ ఐటీలో ఉన్నారా లేదా ఎక్స్పీరియన్స్, అన్నదే ఇంపార్టెంట్. ఓకే, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ తో ఒకవేళ బయట ఆ ఎక్స్పీరియన్స్ పెట్టి రియల్ టైం ప్రాజెక్ట్ చేసి అలా వీలవుతుందా డెవాప్స్ ఇంజనీర్ గా? మీరు చెప్పే కోర్స్ ప్రాక్టీస్ చేస్తే 3 months లో తర్వాత గెటిన్ అవ్వచ్చా బయట కూడా వేరే సైడ్ కంపెనీ? అవ్వచ్చు. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. సంతోషి శ్రీనివాస. హలో, హలో, వినిపిస్తుంది? వినిపిస్తుంది, చెప్పండి. నాకు లైనక్స్ అడ్మిన్ గా 6.5 ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను కెరియర్ లో నెక్స్ట్ అంటే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు అంటే ఇప్పుడు మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గురించి చెప్పారు కదా, నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్ గురించి కూడా చెప్పారు. నా ఫ్రెండ్ క్యూబర్నెట్స్ గురించి కూడా నాకు చెప్తున్నాడు. సో నేను ఏ పాత్ చూస్ చేసుకోవాలా అని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అంటే ఏది నా మీరు ఏ జాబ్ రోల్ కి వెళ్దాం అనుకుంటున్నారు? సారీ, మీరు కంప్లీట్ చేయండి. ఇప్పుడు నాకు లైనక్స్ అడ్మిన్ గా సపోర్ట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు నెక్స్ట్ లెవెల్ నా ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇంకా బాగుండాలి అనే దానికి నేను స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని అవుట్ సైడ్ కంపెనీలో వెతుక్కుందామని నా ప్రెసెంట్ టార్గెట్ సార్. సో నాకు అయితే డెవాప్స్ ఇంజనీర్ గురించి రూట్ మ్యాప్ చూసుకున్నాను. సో నాకు అది నచ్చింది. కానీ క్యూబర్నెట్స్ కూడా ఫ్యూచర్ బాగుందని అందరూ అంటున్నారు, కానీ దాని గురించి ఏం ఐడియా లేదు. సో ఏది చూస్ చాలా బాగుంటుంది. డెవాప్స్ లో కుబర్నెటిస్ ఇస్ పార్ట్ అండి. ఓన్లీ కుబర్నెటిస్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే డెవాప్స్ మీద వెళ్ళాలనుకున్నా మీరు మధ్యలో మీకు కుబర్నెటిస్ ఖచ్చితంగా టచ్ అవుతుంది. అక్కడ కూడా మీరు కుబర్నెటిస్ వర్క్ చేస్తారు. ఓకే, యాడ్ ఏ పాయింట్ హియర్ అండి. లైక్ సో ఇక్కడ మీరు క్యూబర్నెటీస్ డైరెక్ట్ గా నేర్చుకోలేరండి. క్యూబర్నెటీస్ కి ముందు కొన్ని ప్రీ రిక్విసైట్స్ ఉంటాయి, లైక్ ద డాకర్ అని చెప్పి. సో ఇవి వస్తే మీరు క్యూబర్నెటీస్ నేర్చుకోగలరు. అండ్ క్యూబర్నెటీస్లో కూడా మనకు కొన్ని అడ్వాన్స్ టూల్స్ ఉంటాయి, లైక్ ఆర్గో సిడి, హెల్మ్ అని చెప్పేసి. సో అవి మీకు రావాలి అంటే సిఐసిడి ఇంప్లిమెంటేషన్ తెలియాలి, గిట్ గురించి తెలియాలి. సో ఇవన్నీ మనకి డెవాప్స్లో టూల్స్ అనమాట. మీరు క్యూబర్నెటీస్ సైడ్ నేర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అది సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు, మనకి డెవాప్స్లోనే ఉంటుంది అదంతా కూడా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. దిలీప్. హలో, యా, నాకు డౌట్ అండి. ఇప్పుడు డెవాప్స్ ద్వారా కూడా కోడ్ టెస్ట్ చేస్తారు కదా? ఏంటండి? డెవాప్స్ ద్వారా కూడా కోడ్ టెస్ట్ చేస్తారు కదా, బగ్స్ ఉన్నాయండి ఏమని? కోడ్ అంటే కోడ్ క్వాలిటీ అనాలిసిస్ చేస్తాం. సోనార్ క్యూబ్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ వచ్చి మనం పైప్ లైన్తో ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, సో కోడ్ క్వాలిటీ మొత్తం టెస్ట్ అయిపోయి బగ్స్ కానీ వల్నరబిలిటీస్ కానీ ఏమైనా ఉంటే మనం అక్కడ చూడొచ్చు యూజర్ ఇంటర్ఫేస్లో. ఓకే, ఓకే, ఓకే. మళ్ళీ సతీష్ బాబు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. చెప్పండి సతీష్ బాబు. క్విక్ క్వశ్చన్, అంటే ఈ క్లాసెస్ కంటిన్యూ 19 days ఉంటాయా, లేకపోతే వీకెండ్స్ అంటే గ్యాప్ ఉంటుంది? మండే టు ఫ్రైడే. ఓకే, సాటర్డే సండే నో క్లాసెస్. ఓకే, నో క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ. తెలుగు బడి ఇదేదో యూట్యూబ్ ఛానల్ లా ఉంది. హలో, సారీ అండి, అదే నా యాక్చువల్లీ నా ఆఫీస్ దాని నుంచి నేను జాయిన్ అయ్యాను. నాకు నా పేరు ఉందని కూడా నాకు అంటే నా పేరు లేదని చెప్పుకొని నేను చూడలేదు, సారీ ఫర్ దాట్. సో నాకే ప్రాబ్లం లేదు, అయితే మీకే ప్రాబ్లం అవ్వాలి ఆఫీస్. యాక్చువల్లీ ఇది ఆఫీస్ కాదండి, వాలంటీర్ థింగ్, సో ప్రాబ్లం ఏం లేదు. సో నేను ప్రిన్సిపల్ టెస్ట్ ఇంజనీర్ అండి. సో పొజిషన్ అయితే మంచి పొజిషనే, కానీ ఆఫీస్లో ఏంటంటే ఎస్ఆర్ఈ కూడా టెస్ట్ ఇంజనీర్స్కి అంటే మా
మా గ్రూప్ లో ఎస్ఆర్ఈ కూడా స్టార్ట్ చేశారు ఇది. సో ఎస్ఆర్ఈలో ఆటోమేషన్ ఉంటుంది. సో ఆటోమేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూఐ. ఆర్ ఇప్పుడు మనం డేటా దానికి చేసే ఆటోమేషన్, ఈ ఆటోమేషన్ డిఫరెంట్. సో ఆ ఆటోమేషన్ ఏదైనా అంటే ఈ కోర్స్ వల్ల నేను ఏమైనా నేర్చుకోగలను ఆ ఆటోమేషన్? ముస్తఫా అంటే ఇన్ఫ్రా లెవెల్లో మీరు ఆటోమేషన్ అడుగుతున్నారు, అదేనా అండి? అవునండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పారంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ లో ఆటోమేషన్ ఉంటుంది, అది కూడా మీరు అంటే చేయవలసి ఉంటుంది అన్నారు. సో అట్ ఫస్ట్ ఐ థాట్ ఇట్స్ లైక్ రెగ్యులర్ ఆటోమేషన్ ఫ్రమ్ యుఐ సైడ్. కానీ ఆ ఆటోమేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే యాన్సిబుల్ కానీ డేటా డాగ్ ఆ లాగ్స్ నుంచి డేటా చూడడం అదందని చెప్పారు. సో అలాంటిది ఏమన్నా మీరు కవర్ చేస్తారా? డెఫినెట్లీ అండి, ఫర్ షూర్. బేసికలీ ఏంటంటే మనం ఇన్ఫ్రాని 2 వేస్లో, మల్టిపుల్ వేస్లో క్రియేట్ చేస్తాం. సమ్ వన్ మే యూస్ ద GUI, కానీ మీరు ఏంటంటే ఆటోమేషన్ అడుగుతున్నారు కాబట్టి ఆటోమేషన్ కోసం సమ్ పీపుల్ విల్ యూస్ ద టెరాఫార్మ్, సమ్ పీపుల్ విల్ యూస్ ద యాన్సిబుల్. సో ఇక్కడ మన కోర్స్లో టెరాఫార్మ్ యూస్ చేసుకొని ఎండ్ టు ఎండ్ మన ఇన్ఫ్రా మొత్తం ఆటోమేటిక్గా ఎలా క్రియేట్ చేయాలి, కోడ్ రీయూజబిలిటీ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐ థింక్ అందరికి కూడా వాళ్ళ క్వశ్చన్స్ అన్ని క్లారిటీ అయి వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, రేపు మళ్ళీ అందరం కూడా మార్నింగ్ 7 o'clock ఎగ్జాక్ట్ కనెక్ట్ అవుదాము. కనెక్ట్ అయ్యి రేపు కంప్లీట్ డెవాప్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఇవాళ క్లౌడ్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. తర్వాత ఎక్కువ క్వశ్చన్ ఫస్ట్ డే కనుక ఇనీషియల్ గా కంప్లీట్ గా క్వశ్చన్ ఆన్సర్స్ మీద మనం దృష్టి పెట్టాము. రేపు ఏంటంటే అంతా కూడా డెవాప్స్ ఇంజనీరింగ్ మీద ఉంటుంది, దాని రిలేటెడ్ టాపిక్స్ మీద డిస్కషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. Thank you so much for attending the session. Mustafa, thank you so much. Okay, let's continue and connect tomorrow. Thank you guys. Thanks for joining the session. Have a great day. Yeah. Thank you all. Bye-bye.